ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆరశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధీనామవిత్రియవతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఘంటాశూలహరాని శంఖమసరే చక్రం ధనస్సాయకం హస్తాబ్జైర్దధతి ఘనాంతవిరసచ్చీతాం చతుల్యప్రభాం గౌరీదేహతవద్భవాం త్రిజగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతి మనుభజే శుంభాచిత ఇత్యార్థినీం. తణుకు టీసీఎన్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఈ పంచాంగ శ్రవణాన్ని ఈ టీసీఎన్ ద్వారా అందరికీ కూడా వినిపించి, అంటే శ్రవణం చేసి తద్వారా అందరూ కూడా ఈ సంవత్సరం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ముందరగా ప్రారంభిస్తున్నాను. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనే దానికి ఒక శ్లోకం ఉన్నది. శ్రీకళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధన ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ఉగాది రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందరగా లేచి పెద్దవారి చేత నూనె పెట్టించుకొని శిరస్నానం చేసి తర్వాత నిత్యకర్మ అంటే సంధ్యావందనము దేవతార్చన ఇత్యాది నిత్యకర్మలు చేసి తర్వాత దేవుడికి నింబకుసుమ భక్షణం అంటే షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి దాన్ని మనం కూడా తీసుకొని ప్రసాదం కింద తర్వాత ప్రతివారు కూడా ఖచ్చితంగా పంచాంగాన్ని వినాలి. చదివేవారు చదువుతారు, వినేవారు వినాలి. ఎందుకు వినాలి అంటే పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగా కరణ ఇవన్నీ కూడా కలిపినటువంటిది. 5 కలిపినటువంటి దాన్ని ఒక పుస్తకం కింద మనం దాంట్లో పెట్టుకుని అవి చూసుకుంటూ, అంటే కాలస్వరూపుడు భగవంతుడు కాలస్వరూపుడు. ఈ సంవత్సరం కాలం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఆ గ్రహాలు మనకి ఎంతవరకు అనుకూలిస్తాయి, ఎంతవరకు ప్రతికూలిస్తాయి, వాటికి మనం ఒకవేళ మనకి అవి ప్రతికూలంగా ఉంటే పరిహారాలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ముందర తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎలా అయితే ప్రతి సంవత్సరం కూడా చెకప్లు చేయించుకుంటాం, హెల్త్ చెకప్ అంటే బ్లడ్ మొత్తం యూరిన్ అలాగే ప్రతి చెకప్ చేయించుకుంటాం. ఎందుకంటే రాబోయే కాలంలో షుగర్ వస్తుందా, లేకపోతే బీపీలు వస్తాయా, ఇవి వస్తాయా, క్యాన్సర్ వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఏ విధంగా అయితే మనం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి ఈ టెస్టులు చేయించుకుంటామో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మిగిలిన రోజుల్లో కుదిరినా కుదరపోయినా ఈ పంచాంగ శ్రవణం అంటే ఉగాది నాడు పంచాంగాన్ని వినమని శాస్త్రం పెద్దలు చెప్తున్నారు. ఇది ఆచారం కూడా మనకి. ఉగాది అంటే కాలానికి ప్రారంభం అని లెక్క అన్నమాట. ఈ సంవత్సరం ఈ రోజు నుంచి కూడా మనకు ప్రారంభమవుతుంది. అలాగే ప్రాంతాచారాల్లో అనేక రకాలు ఉంటాయి. తమిళం వాళ్ళకి మరో రోజు ప్రారంభమవుతుంది. వాళ్ళ దృగ్గణితం ప్రకారం మన చాంద్రమానం చంద్రుడి యొక్క పరిస్థితిని బట్టి మనం అంటే ప్రతి నెలకి ఎలా పేర్లు వచ్చాయి, చిత్తా నక్షత్రం చైత్రమాసం, విశాఖ నక్షత్రం వైశాఖ మాసం ఎలా పేర్లు వచ్చాయో ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క స్థితిని బట్టి వస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అలా కాలం తిరుగుతూనే ఉంటుంది. సృష్టి ఎక్కడ ఆగదు. అది కొన్ని తరతరాలు యుగాలు అయిన తర్వాత భగవంతుడు దానికి ఎక్కడ అంతం చేయాలో ఆ టైం చేస్తాడు. ఇది కలియుగం ప్రథమ పాదం. అందుకని చాలామంది సృష్టి అంతమైపోతుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది, ఇవన్నీ మాటలు ఎవరో వినద్దు. ఎందుకంటే ఇంకా మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. అందుకని సృష్టి అంతమైపోవడం లేదు, మనం చూడం. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఇటువంటి ఈ కాలస్వరూపుడైన భగవంతుడి గురించి వినడం మన భావన అలా ఉండాలి. ఏదో సరదా కోసం విన్నాం అనుకోకుండా భగవంతుడి గురించి మనం వింటున్నాం. ఎందుకంటే తిథి ఆయనే, నక్షత్రం ఆయనే, వారం ఆయనే, అన్నీ ఆయనే, సర్వం ఆయనే, సర్వం వ్యాపించిన వాడే విష్ణువు. అందువలన ఆయన గురించి మనం వింటున్నామన్న భావన. అదే సమయంలో మనం 27 నక్షత్రాల్లో ఏదో నక్షత్రంలో మనం పుట్టుంటాం. ఆ నక్షత్రాలు ఏదో రాశిలో 12 రాశుల్లో ఉంటాయి. ఏ రాశిలో ఉన్నాం,
ఏ నక్షత్రంలో ఉన్నాం, ఆ రాశికి సంవత్సరం ఏ గ్రహం అనుకూలంగా ఉంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది అని తెలుసుకోవడం మన కర్తవ్యం. తద్వారా దానికి శాంతి చేసుకున్నట్లయితే మనం వెళ్ళే మార్గం సుగమం అవుతూ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ప్రతివారు కూడా ఈ పంచాంగాన్ని వినాలి. వినడం వల్ల ఇంకా ఉపయోగాలు చెప్పాడు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. శ్రీకళ్యాణం అంటే అమ్మవారి యొక్క కళ్యాణము, శుభం అంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది అని లక్షణం. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు రిపుహరం, ఈ వినడం చేత శత్రువులు దూరం అవుతారు. దుస్వప్నాలన్నీ కూడా పోతాయి, రావు. వచ్చినటువంటి వాటికి ఉండే దోషాలు కూడా ఈ పంచాంగ శ్రవణం చేయడం, శ్రవణం అంటే వినడం అనమాట, చేయడం వల్ల పోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. చెప్పగల గంగలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో పంచాంగం వింటే అంత ఫలితం వస్తుంది. గోదాన తుల్యం రుణం, గోదానం చేస్తే ఫలితం. అంతేకాకుండా ఆయుర్వృద్ధిదం, ఆయుష్ వృద్ధి అవుతుందట. ఉత్తమం సంతాన సంపత్పదం, సంతానము సంపత్తు కలుగుతుంది. నానా కర్మ ససాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. మంచి మంచి పనులు చేస్తే వచ్చే ఫలితాలన్నీ కూడా ఈ పంచాంగాన్ని ఈ ఉగాది రోజున ప్రత్యేకించి వినడం ద్వారా వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. నా మాట ఏం కాదు, ఇది శాస్త్రం మాట. మరి అటువంటిది ఈ ఉగాది రోజున ఈ పంచాంగంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు కూడా విశ్వావసనామ సంవత్సరం నడిచింది. నిన్నటిదాకా కూడా ఈ రోజు నుంచి కూడా పరాభవ అనే నామ సంవత్సరం నడుస్తుంది. మరి ఈ పరాభవ నామ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే 60 సంవత్సరాల్లో మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి కదా, షష్ఠి పూర్తి చేస్తాం కదా 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో పరాభవ నామ సంవత్సరం 40వ సంవత్సరం. 40వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవము అనగా అర్థం ఏంటంటే అవమానం. కానీ కంగారు పడకండి, అటువంటి ఫలితాలు ఏం లేవు. కానీ పరాభవము అనే దానికి అర్థం ఏంటంటే అవమానం అని వస్తుంది. సరే, ఇక్కడ ఈ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి కేతు అవడం చేత కేతు ఏం చేస్తాడు అంటే జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మిక చింతనిస్తాడు. మన జాతక చక్రంలో కేతు వ్యయంలో ఉంటే కనుక ఆధ్యాత్మికం, అనాయాస మరణం, విదేశయానం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఈ పంచాంగం గురించి చెప్పుకునేప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. దీన్ని మనం ఎవరి దగ్గరికైనా సిద్ధాంతానికి వెళ్ళినప్పుడు మీరు 2 రకాలుగా ఉంటాయి మన యొక్క జాతకం. గోచారము, జన్మలగ్నము అని ఉంటాయి. జన్మలగ్నం అంటే మీరు పుట్టినటువంటి డేటు, టైము, ఎక్కడ పుట్టారు, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవి మాకు ఇస్తే మేము దాన్ని అక్షాంశ రేఖాంశాన్ని బట్టి వాళ్ళు పుట్టిన ప్లేస్ని బట్టి గణించి వేస్తాం. అది జాతకం అనేది దృగ్గణితం ప్రకారం అంటే సౌరమానం ప్రకారం వేసేది జాతకం. ఇది మనం ఇక్కడ అంటే వింధ్య పర్వతాలకు యువతలో ఉన్నటువంటి ఈ ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ మనందరం కూడా చాంద్రమానాన్ని పాటిస్తాం. అంటే మిగిలిన శుభాశుభ కార్యక్రమాలన్నిటికీ చంద్రమానము, ఒక జాతక చక్రం వేసుకోవడానికి మాత్రం సౌరమానం మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనమే కాదు, జాతక చక్రం అనే దానికి అందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా సౌరమానం ప్రకారం వెళుతుంది. మరి ఈ సంవత్సరం కేతువు అధిపతి అవ్వడం చేత ఈ కేతువు జ్ఞానాన్ని, మోక్షాన్ని, అలాగే తీర్థయాత్రలు చేయడం ఎక్కువగా ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పటికే చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ చేశారు. ఇదివరకు ఇంత ఉత్సాహం లేదు కానీ జనాల్లో ఈ కరోనా వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయింది. ఇంకా కరోనా ముందర కూడా ఉన్నారు కానీ ఇంకా బాగా పెరిగింది. ఏమిటి, మన అన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఉన్నంతలో పుణ్యం చేసుకున్నాం, తీర్థయాత్రలు చేద్దాం, భార్యను తెగ తిప్పుదాం, మనం తిరగడం కాదు అని భార్యను కూడా తీసుకెళ్ళి ప్రతి కారు కొనుక్కుంటారు, అందులో కార్లతో తిరగడం, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తున్నారు ఈ సంవత్సరం. అందుకనే ఏ గుళ్ళు ఖాళీ ఉండట్లేదు. హైందవ ధర్మంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అసలు రష్, హెవీ రష్. ఇది వరకు అయితే ఆషాఢ మాసం ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఆషాఢం లేదు, శ్రావణం లేదు, ఏ మాసమైనా ఎప్పుడైనా 24/7 ఎప్పుడు గుళ్ళు బిజీగా ఉన్నాయి. మనం ఆడపిల్ల అయితే చెప్పక్కర్లేదు, ఇవరకు శనివారం, ఇప్పుడు ప్రతి వారం అలాగే ఉంటుంది. అలాగా ఈ యొక్క కేతువు అధిపతి కనుక ఈ సంవత్సరం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటికే దర్శనం దొరకట్లేదంటే ఇంకా ఎక్కువ దర్శనాలు కష్టం అవుతుంది. సరే, ప్రజల తీర్థయాత్రలు ఎందుకు బాగా ఎక్కువ చూపుతారు. గంగాది తీర్థంలో ఎక్కువగా స్నానం చేయడం విశేషం. తీర్థస్థానం బాగా విశేషంగా చెప్పబడింది ఈ సంవత్సరం. అంటే గంగా, యమున, సరస్వతి ఇత్యాది జీవనదుల్లో గోదావరి, కృష్ణలో స్నానం చేస్తే విశేష పుణ్యం ఫలం చెప్పబడింది. ఈ సంవత్సరం వెండి కనుక దానం చేస్తే బాగా ఫలితం. బాగా రేటు మాత్రం గట్టిగా ఉంది కానీ దానం మాత్రం వెండి చేస్తే మంచిదని శాస్త్రం. ఇంకా పాలకులందరూ కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. రాజకీయ నాయకులు, పరిపాలించే వాళ్ళంతా సంవత్సరం అంతా కూడా చాలా పాజిటివ్గా ఆలోచించడం, ఒకరి మధ్యన అన్యోన్యంగానే ఉంటారు, కొట్టుకోవడం లాంటివి ఉండవు.
ఈ సంవత్సరం పాలనాపరంగా అన్ని రకాలుగా ముందరికి వెళుతుంది, చాలా బాగుంటుంది సంవత్సరం. యుద్ధం తొందరలో ఆగిపోయే అవకాశం ఉంది, అందులో అనుమానం లేదు, యుద్ధం ఆగిపోతుంది. కానీ యుద్ధం వల్ల మనకి ఎక్కువ దుష్ఫలితాలు ఉండొచ్చు, కానీ చాలా తక్కువ, భయపడుతున్నంత ఉండదు. యుద్ధం మాత్రం తొందరలో అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత ఈ ఈ యుద్ధం యొక్క ప్రభావం ఇండియా మీద తక్కువ పడుతుంది. మిగతా కంట్రీస్ ఎలా ఉన్నా ఇండియా మీద తక్కువ పడే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఇంకా ఈ సంవత్సరం వర్షాలన్నీ కూడా సకాలంలో కురవడం, మంచి మంచి ధాన్యాలు అన్నీ పండడం, వర్షాలు సకాలంలో పడడం వల్ల ధాన్యాలన్నీ బాగుంటాయి, తద్వారా వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. ఈ సంవత్సరం పేరుకి పరాభవం అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడతాయి. రూపాయి మారక విలువ బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం రూపాయి మారక విలువ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా జూన్ 2వ తారీఖు నుంచి యమునా నదికి పుష్కరాలు. యమునా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు జూన్ 2 నుంచి 13 రోజులు ఉంటాయి. ఇది యమునా నది అంటే మనం అలహాబాద్లో గంగా ఒకవైపు యమున వైపు ప్రవహించి అక్కడ అలహాబాద్లో కలుస్తాయి కదా, గంగా యమునయోర్ మధ్య సరస్వతి అంటారు. ఆ మధ్యలో అంతర్వాహినిగా మనకు కనిపించకుండా సరస్వతీదేవి నది ఉంటుంది, సరస్వతి నది. అక్కడ ఓ పక్కన యమున ఉంటుంది. అదే యమునా నది యమునోత్రిలో పుడుతుంది, అంటే హిమాలయాల్లో చార్ధామ్ యాత్ర వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. గంగోత్రి యమునోత్రి అంటారు. ఆ యమునోత్రిలో పుట్టినటువంటి ఆ యమునా నది నల్లగా ఉంటుంది. ఆవిడ యమున అంటే కృష్ణుడికి అత్యంత ప్రీతి అయింది. ఉదాహరణకి ఏంటంటే భాగవతం సుఖమహర్షి నైమిషారణ్యంలో చెప్పినప్పుడు కూడా ముందరగా వచ్చి భాగవతాన్ని విన్నటువంటి నది ఎవరయ్యా అంటే యమునా నది. అందువల్ల ఈ సంవత్సరం ఆ యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం చెప్పక్కలే, అందరూ రెడీగా ఉన్నారు, మన గోదావరికి వస్తాయి. మరి ఈ యమునా నది ఢిల్లీలో కూడా ఉంది. అలాగే యమునోత్రి, మధుర, బృందావనం, అలహాబాద్ ఇత్యాది ప్రదేశాలకు వెళ్ళి జూన్ 2 నుంచి కూడా పుష్కరాలు చక్కగా స్నానం చేసి తీర్థ విధులు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. జ్యేష్ఠ మాసాలు 2 వచ్చాయి ఈ సంవత్సరం. ఏ మాసాలు వచ్చినా కార్తీక మాసం దాకానే వస్తాయి అధిక మాసాలు. క్షయమాసాలు, అధిక మాసాలు 4 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, అంటే అధిక మాసంలో ముహూర్తాలు ఉండవు. అలాగే మూఢమి, ఈ సంవత్సరం గురుమూఢం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం అంతా గురుమూఢమే. యాక్చువల్గా ఆషాఢ మాసం శూన్యమాసం అంటాం మనం. శూన్యమాసంలో ముహూర్తాలు ఉండవు, అలాగే మూఢంలో కూడా ముహూర్తాలు ఉండవు. మనకు కలిసి వచ్చింది ఏమిటయ్యా అంటే మొన్న ఈ విశ్వావసనామ సంవత్సరంలో మొన్న 2 నెలల్లో ఇబ్బంది పడ్డాం కదా ముహూర్తాలు లేక, మాఘమాసం, ఫాల్గుణ మాసం. సరే, అందుకని ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా గురుమూఢం అంతా కూడా అధిక జ్యేష్ఠంలో వచ్చేసింది. రేపు జూలై 15 నుంచి ఈ అధిక గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే ఆశ్వేజ శుద్ధ అష్టమి నుంచి, అంటే విజయదశమికి 2 రోజుల ముందర నుంచి కూడా శుక్రమూఢమి, అది 10 రోజులు ఉంటుంది. శుక్రమూఢం 10 రోజులు, ఇదేమో నెలలాళ్ళు ఉంటుంది. గురుమూఢమి అది ఆశ్వేజ మాసంలో వస్తుంది. ఆశ్వేజ శుద్ధ అష్టమి నాడు 19-10 అంటే అక్టోబర్ 19 నుంచి శుక్రమూఢం వస్తుంది. ఈ సంవత్సరం పశుపాలకుడు, గోష్ఠాకార ప్రాపకుడు, గో బహిష్కర్త అంటే పశువుల్ని పాలించేవాడు, బయట కట్టేవాడు, వాడి గడ్డి వేసేవాడు, వాడిని పాలు తీసేవాడు, అందరూ కూడా శ్రీకృష్ణుడే అయ్యారు. అందువల్ల శ్రీకృష్ణుడు చేత పశువులు బాగా మంచి పాలిస్తాయి. అలాగే వాడికి పాలకి మంచి గిరాకీ ఉంటుంది. పశువులకి ఇప్పటిదాకా అనారోగ్యాలు ఎక్కువైపోయాయి. ఈ మధ్యన ఈ సంవత్సరం అనారోగ్యాలు తగ్గుతాయి. ఈ దూడలకి, ఆవు దూడలకి బాగా ఈ మధ్యన వైరస్ ఒకటి కొత్తగా వచ్చింది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆవు దూడలు మేపేవాళ్ళు. చూస్తుండగానే పాపం రాలిపోతున్నాయి అన్నీ కూడా. ఈ సంవత్సరం ఏంటంటే అటువంటి వైరస్లు తగ్గి గోసంపద అలాగే పశు సంపద బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పశువులకి మంచి సమయం. తర్వాత అంటే ఈ సంవత్సరం పశువులు మంచి బాగుంటుంది కనుక దానికి సంబంధించిన వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ధరలన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. ఈ పాల ఉత్పత్తులు వాటన్నీ కూడా ధరలు తగ్గుతాయి. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు, అంటే ఈ 9 మంది మినిస్టర్లని మనకి ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా భగవంతుడు. ఈ యొక్క సంవత్సరానికి వీరు రాజు, వీరి మంత్రి, వీరి సేనాధిపతి అని చెప్పేసి ఒక చోట ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అది
అది దేని బట్టి వస్తుంది అంటే ఉగాది ఏ రోజైతే వచ్చిందో ఆ రోజున బట్టి ఆ నవనాయకులు కూడా మనకి ప్రతి సంవత్సరం వాళ్ళే అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం గురువారం ఉగాది వచ్చింది కనుక రాజా గురుహు, రాజు గురుడయ్యాడు ఈ సంవత్సరం. ఏ సంవత్సరం ఏ వారం వస్తే ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరం గురువారం వచ్చింది కనుక ఉగాది రాజా గురుహు, గురుడు రాజు అయ్యాడు. దీనివల్ల గురుడు అంటే బ్రాహ్మణులందరూ కూడా సంవత్సరం చాలా ఆచారంగా మడిగా సాంప్రదాయంగా ఉంటూ మంచి మంచి సత్కర్మలు కూడా బాగా చేస్తారు ఈ సంవత్సరం. రాజులు కూడా రాజే గురుడు కదా, అందువల్ల రాజులు కూడా న్యాయంగా ఉండాలని న్యాయ పరిపాలన చేస్తారు. రాజనీతి బాగా పెరుగుతుంది, అవినీతి బాగా తగ్గుతుంది, సుభిక్షంగా ఉంటుంది. ఈ రాజు గురుడు అవడం చేత పంచదార, బెల్లము, పాలు, వస్త్రములు, అపరాలు, అలాగే కొబ్బరికాయలు, వెండి, బంగారం, ధాన్య ధరలు సరసంగా ఉంటాయి. అంటే మరీ పెరిగిపోకుండా మరీ తగ్గిపోకుండా యావరేజ్గా ఉంటాయన్నమాట. తర్వాత మంత్రి కుజహ, మంత్రి కుజుడయ్యాడు. ఈ మంత్రి కుజుడవడం చేత కలహాలు, యుద్ధ వాతావరణం, యుద్ధాలు, అది అంత మంత్రి సలహా చెప్పేవాడు కదా. రాజు గురుడైనప్పటికీ కూడా, బ్రాహ్మణైనప్పటికీ కూడా మంత్రిగా కలహానికి కాదూతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? మంత్రి పవర్ ఎక్కువగా ఉంటుంది. మన చదరంగంలో చూసారా, మంత్రి పవర్ ఎక్కువ, రాజు పవర్ తక్కువగా ఉంటుంది. కానీ రాజు రాజే, 10 మంది మంత్రులు ఉన్నా రాజు లేకపోతే రాజ్యం అనరు దాన్ని. అలాగే ఇక్కడ మంత్రి కుజుడయ్యాడు. కానీ ఒక అదృష్టం ఏంటయ్యా అంటే మంత్రి కుజుడు అయ్యి రాజు కనుక ఏ శని అయ్యాడు అనుకోండి, ఇంకా నానా ఇది కింద ఉండు. అంటే రాజకీయంగాను అటు భౌగోళికంగాను అన్ని రకాలుగా కూడా చాలా చికాగ్గా ఉండేది. కానీ మన అదృష్టం ఏంటంటే రాజు గురుడు అవడం చేత, కుజుడు గురుడు మిత్రులు అవడం చేత మాట వింటాడు కానీ మంచి పని చేస్తాడు. ఎక్కువగా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు ఉండవు. ఎందుకంటే గురుడు బ్రాహ్మడు కదా, మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంత్రి చెప్పినప్పటికీ కూడా. ఏదేమైనా మంత్రి కుజుడు అవడం చేత అగ్ని భయాలు, చోర భయాలు, అలాగే పంటలు కూడా పాడైపోవడం ఇత్యాది తెగులు రావడం. కుజుడు మంటలకి, అగ్నిహోత్రానికి, కోపానికి, యుద్ధానికి కారకుడు. అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి, తక్కువగా ఉంటాయి కానీ ఉంటాయి ఖచ్చితంగా. ధాన్యం ధర బాగా పెంచేస్తాడు ఆయన. ఎరుపు ధాన్యాల ధర బాగా పెరుగుతాయి. ఎర్రగా ఉన్న ధాన్యాలు, ఎర్రటి భూములన్నీ కూడా బాగా పెరుగుతాయి. తర్వాత సేనాధిపతి చంద్రహ, సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఈ అవడం చేత వెండి, బంగారం, పెట్రోలు, ఆహార ధాన్యాలు, పంచదార, బియ్యం ధరలు బాగా పెరుగుతాయి. మంచి వర్షం, సుభిక్షమైన మంచి వర్షం, సకాలంలో వర్షం కురుస్తుంది. పంటలు బాగా పండుతాయి. పశువులు బాగా పాడి బాగా ఇస్తాయి. పశువుల యొక్క చెప్పుకున్నాం కదా, పశుపాలకుడు, గోష్ఠాకార ప్రాపకుడు, బహిష్కర్త, కృష్ణ కనుక ఈ సంవత్సరం పశువుల యొక్క పంటలు బాగా, పశు సంపద బాగా పెరుగుతుంది. పశువుల వలన పాలు కూడా బాగా పెరుగుతాయి. తర్వాత సస్యాధిపతి శుక్రః. ఈ సంవత్సరం నవనాయకులు అంటే 9 మంది నాయకులు అంటే మినిస్టర్స్లో 7 శుభులయ్యారు, 2 పాపులయ్యారు. దానివల్ల శుభుల యొక్క మెజారిటీ బాగా పెరిగింది కనుక అంటే మొత్తం ఓవరాల్గా పరిపాలన బాగుంటుంది, అంటే సంవత్సరం చక్కగా ఉంటుందని లెక్క ఫస్ట్లోనే తెలిసిపోయింది. తర్వాత ఈ యొక్క సస్యాధిపతి శుక్రుడయ్యాడు. శుక్రుడు తెల్లగా ఉంటాడు. అందువల్ల సస్యము అంటే పంటలు. ఈ పంటలన్నీ తెల్లటి పంటలు, తెల్లటి భూములు బాగా పండుతాయి, విరివిగా పండుతాయి. అంటే ధాన్యం కూడా మనకి బియ్యం తెల్లగా ఉంటుంది కనుక దానికి కూడా బియ్యానికి శుక్రుడు విశేషంగా ధాన్యం బాగా ఈ సంవత్సరం బాగుంటుంది పంట. అలాగే తెల్లని భూములు, తెల్లని పంటలు బాగా పండుతాయి. ఆరోగ్యాలన్నీ కూడా చక్కగా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇప్పటిదాకా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు, కానీ శుక్రుడు సస్యాధిపతి అవడం చేత ఆ ఎఫెక్ట్ చేత ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. తర్వాత ధాన్యాధిపతి బుధులయ్యాడు. ఆ కారణం చేత బుధుడు ఎవరి దగ్గర ఉంటే వారి మాటే మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి స్వయం ప్రతిపత్తి ఉండదు. అందువలన ఈ తుఫాను ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యలో ఈ కార్తీక మాసంలోను, నవంబర్లోనూ కూడా తుఫాను వచ్చే అవకాశం ఉంది. సస్యాలు కొంచెం మరీ అధిక దిగుబడి కాకుండా మధ్యస్థంగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత అర్ఘాధిపతి చంద్రుడయ్యాడు. అందువలన ముత్యాలు, గోధుమలు, ఆహార ధాన్యాలు, పెట్రోలు, నూనె ధరలు బాగా పెరుగుతాయి అర్ఘాధిపతి చంద్రుడు అవ్వడం చేత. తర్వాత మేఘాధిపతి కూడా చంద్రుడయ్యాడు. మేఘాధిపతి చంద్రుడు అవ్వడం చేత గోవులు విశేషంగా పాలిస్తాయి.
ధాన్యం బాగా పండుతుంది. ధాన్యం ఆహార ధాన్యాలు ప్రతి దాంట్లో కూడా అపరాలు కూడా బాగా విశేషంగా పండుతాయి. రసాధిపతి అంటే సరైన సమయానికి వర్షాలు కురుస్తాయి అన్నమాట ఖచ్చితంగా. అలాగే రసాధిపతి సూర్యుడు అయ్యాడు. రసాధిపతి అంటే మంత్రి, రసాధిపతి పాపులు, మిగతావన్నీ కూడా శుభులయ్యారు. ఈ రసాధిపతి సూర్యుడు అవ్వడం చేత నిమ్మ, నారింజ, మామిడి పండ్ల ధరలు బాగా పెరుగుతాయి. ఈ సంవత్సరం మామిడి పళ్ళు తినాలంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. మామిడి పళ్ళు కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి, అయినా కానీ బాగుంటాయి ఈ సంవత్సరం. నీరసాధిపతి శుక్రుడు అయ్యాడు. నీరసాధిపతి శుక్రుడు అవ్వడం చేత ఈ పెర్ఫ్యూమ్స్ అంటే గంధం, కర్పూరం, అగరవత్తులు, చందనం ఇవన్నీ కూడా ముత్యాల ధరలు బాగా పెరుగుతాయి. నీరసాధిపతి శుక్రుడు అంటే లగ్జరీ కారకుడు, భోగ విలాస కారకుడు శుక్రుడు కనుక అవన్నీ కూడా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్త విషయం ఏంటంటే అంటే ఒక్కో గ్రహానికి ఒక్కో రాశి, ఒక్కో నక్షత్రం, ఒక్కో డిగ్రీలు, కొన్ని డిగ్రీలు వచ్చేసరికి ఉచ్చపట్టి ఉంటారు, అలాగే నీచపట్టి ఉంటారు. ఈ సంవత్సరం గురుడు తన ఉచ్చ స్థితి అయినటువంటి కర్కాటకంలోకి రాబోతున్నాడు. చాలా విశేషం. ఎందుకు చెప్పానంటే కర్కాటకంలో గురుడు ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా విశేషంగా ఉంటుంది. సంతానం పుట్టినా అంటే గురుడు విద్యాకారకుడు, వాక్కారకుడు, పుత్రకారకుడు, సంపత్కారకుడు కదా. మరి అందువల్ల అవన్నీ బాగుంటాయి. విద్య బాగుండి, సంపత్ బాగుండి, సంతానం బాగుంటే ఇంకేం కావాలి, అన్నీ వచ్చినట్టే. అందువల్ల ఈ సంవత్సరం కొత్తగా మేము పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాం అనుకునేవాడు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం గురుడు కర్కాటకంలో ఉండగా పుడితే వాడు చాలా విద్యావంతులు అవుతారు, సంస్కారవంతులు అవుతారు. అది చూసుకోండి. అలాగే ఏ శుభ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ప్రధానంగా ఉపనయన సంస్కారం, గర్భాష్టమేషు బ్రాహ్మణులకి 8వ సంవత్సరంలోను, రాజులకి 11వ సంవత్సరంలోను, వైశ్యులకి 12వ సంవత్సరంలో ఈ లోపల ఉపనయనం చేసేసుకోవాలి. ఈ సంవత్సరం తాత్సారం చేయకుండా ఇంకా ఇప్పుడు రేపు చూద్దాం మామ చూద్దాం అనుకోకుండా ఉపనయన సంస్కారం చేసుకుంటే గురుబలం బాగా బాగుంటుంది. గురుబలం బాగుంటే అన్ని బలాలు బాగున్నట్టే. వివాహమైన ఉపనయనమైన ఈ సంవత్సరం చాలా ముహూర్తాలకి చాలా గట్టి రోజులు. రేపు జూన్ 2 నుంచి తర్వాత జననాలకి నిన్నటికి కూడా చాలా మంచిది. ఈ సంవత్సరం అసలు గ్రహణాలంటూ లేవు, గ్రహణమే లేదు ఈ సంవత్సరం. మొన్న మనం చంద్రగ్రహణం చూసాం, అంతకతం సూర్యగ్రహణం సరిగ్గా కనిపించలేదు, మనకు లేదు. చంద్రగ్రహణం కూడా సరిగ్గా కనిపించలేదు. ఈ సంవత్సరం అసలు గ్రహణాలే లేవు. ఈ సంవత్సరం కత్తిరి. ఈ సంవత్సరం మే 11 దగ్గర నుంచి 29 వరకు కూడా నిజకర్తరి. ఈ నిజకర్తరిలో మనం వడ్రంగి సంబంధించిన పనులు, స్లాబ్లు వేసుకోవడం, అలాగే చెక్క సంబంధించిన పనులు ఏమి చేసుకోకూడదు. మే 11 నుంచి 29 దాకా. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ముందరగా మేషరాశి. రాశుల్లో మొదటిది మేషరాశి. ఈ అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రం 1వ పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి రాశుల్లో కల్లా మొదటిది. ఈ మేషరాశికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మేషరాశి వారు బాగా అభిమానవంతులుగా ఉంటారు. అంటే ఎవరి మాట పడరన్నమాట. అలాగే కోపం వలన కలహాలు పెరుగుతాయి. వీరికి అభిమానం ఉంటుంది, దానికి తగ్గట్టు మాట అనేస్తూ ఉంటారు కోపం వల్ల. ఆ కోపం తగ్గించుకుంటే వీరి జీవితం చాలా చాలా బాగుపడుతుంది. కోపం బాగా తగ్గించుకోవాలి మేషరాశి వాళ్ళు. దానివల్ల శత్రువులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు తెలియకుండానే. అందువల్ల కోపం తగ్గించుకోవడం మేషరాశి వారు చాలా ముఖ్యం. ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి ఉన్నత విద్యా యోగం ఉన్నది. వీరికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రారంభమైన సంవత్సరంన్నర అయిపోయింది. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. శని వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఏ పని ముందరకు వెళ్ళకపోవడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే జన్మలగ్నం ఏమో 70%, గోచారం 30% పనిచేస్తుంది. ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా గోచార ఫలితాలు. ఇవన్నిటికీ ఏమంటే మీరేమో బాగుంటుందని చెప్పారు, మాకు బాగోలేదు అనుకుంటారేమో. అంటే మీ జన్మలగ్నం కనుక బాగున్నట్లయితే గోచారం ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అది కూడా అంటే జాతకం కూడా చూసుకుంటే రెండు కలిసి సైబర్టెనస్గా చూసుకుంటే తెలుస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నత విద్య అంటే గురుడు చతుర్థంలోకి వస్తారు కనుక విద్యా ప్రమాణాలు బాగా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే గృహం కొనడం, వాహనం కొనడం ఇత్యాది ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీరికి కీర్తి మీద బాగా మక్కువ ఎక్కువ.
అంటే డబ్బుల కన్నా పేరు రావాలి, నా నేను పేరు సంపాదించాలనేటువంటి తత్వం మేషరాశి వారికి ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళకి పై అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రేపు జూన్ 2 నుంచి కూడా కొంచెం మార్పు వస్తుంది. వీరికి అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. జూన్ 2 దాకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. శని మాత్రమే సంవత్సరం అంతా కూడా ఏలినాడు శని అక్కడే ఉన్నాడు. దానివల్ల దుర్వ్యయం, అనవసరమైన ఖర్చు, రూపాయి ఖర్చు ఉంటుంటే 10 రూపాయలు ఖర్చు అయిపోవడం, అనుకోని ఖర్చులన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎవరికి, మేషరాశి వారికి. మీరు రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. మేషం అంటే ఏమిటి? మేక. ఈ మేకకి ఎక్కువ జబ్బులు రావండి, ఎందుకంటే ఇది అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది, అన్ని రకాల ఆకులు తినేస్తూ ఉంటుంది, తినలాకు అంటూ లేదు. అందువల్ల దానికి మెడిసిన్స్ అన్నీ ఆకుల్లో అందిస్తూ ఉంటాయి అన్నమాట. వాడికి ఎక్కువ అనారోగ్యాలు రావు. అందుకనే మేకపాలు తాగితే అంతకు మించి ఆరోగ్యం కోట్లేదు, కానీ పడాలి. అది విపరీతమైన వేడి. మహాత్మా గాంధీ గారు మేకపాలే తాగేవారు. అప్పుడు అది గాడిద పాలు ఒకటి, మేకపాలు ఒకటి, ఇవన్నీ కూడా బాగా ఉష్ణం, శరీరంలో బాగా ఉష్ణాన్ని పెంచుతాయి, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి మేకపాలు. అందువల్ల ఈ మేకలకి, అంటే మేషరాశి వారికి ఈ రాశులన్నీ ఎలా వస్తాయని అంతరిక్షంలో ఆ గ్రహాలు అక్కడ ఉన్నాయి కనుక వాటిని బట్టి వస్తాయి. ఆ సమయంలో పుట్టారు కనుక వాళ్ళు మేషరాశి వారు అయ్యారు. పుట్టడం అంటే వాళ్ళ శరీర దారుఢ్యం అంతా కూడా మేషానికి సంబంధించి ఉంటుంది కనుక వాళ్ళకి ఇవన్నీ చెప్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి. అంటే చిన్న చిన్న దెబ్బలు పట్టించుకోరు, బాగా ఏదో ఇబ్బంది చేస్తే కానీ హెల్త్ విషయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. వచ్చినా పెద్ద పెద్దవైతే తప్ప చిన్న చిన్న వాడు పట్టించుకోరు. వీళ్ళకి సంవత్సరం పై అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపున ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే మేనమామలు కానీ వాళ్ళ ద్వారా డబ్బులు రావడం కానీ, లేకపోతే తల్లి ఆస్తి రావడం కానీ, లేకపోతే దాన్ని డెవలప్ చేయడం కానీ, అంటే తల్లి స్థలం వచ్చిందనుకోండి దాంట్లో బిల్డింగ్ కంటే డెవలప్ చేయడం కానీ ఇత్యాది ఇవన్నీ కూడా సంవత్సరం జరుగుతాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి మేషరాశి వారు అంతా కూడా సంవత్సరం బాగా సంపాదిస్తారు. మిగిలిన వృత్తిలో ఉన్న వైద్య వృత్తి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా, వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుంటుంది. వీళ్ళు పొగడ్తలు బాగా లొంగేస్తూ ఉంటారు. అంటే అందరూ లొంగుతారు, వీళ్ళు బాగా లొంగుతారు అన్నమాట. నీ వల్ల అవుతున్నాయా అంటే అలాగా అని వెంటనే చేసేయడం, సంతకాలు పెట్టేయడం, మీడియేషన్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. పొగడ్తలో లొంగద్దు, వినద్దు కూడా. దాతృత్వం బాగా ఎక్కువ, అదే లొంగేసేసి ఏముంటే దేవుళ్ళు చేస్తూ ఉంటారు, తగ్గించుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, మేషరాశి వారికి చాలా మంచి కాలం. ఇప్పటిదాకా బాగోలేదు, ప్రతి పని అయిపోతుంది అనుకున్న పని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం ఉంది. ఈ సంవత్సరం అలా కాదు, చాలా బాగుంటుంది. నూతనంగా బిల్డింగ్ కట్టి అమ్మేవాళ్ళకి కూడా ఈ సంవత్సరం, కాంట్రాక్టర్లకు కూడా చాలా బాగుంటుంది. ఈ ఏలినాడు శని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విదేశీయానం చేయిస్తుంది ఈ సంవత్సరం. విదేశాల వల్ల విదేశం వెళ్ళి అక్కడ వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళకి ఎవరితో ఎలా ఫైట్ చేయాలో, మాటలతో యుద్ధం చేయాలా, చేతలతో యుద్ధం చేయాలా బాగా తెలుసు. మంచి యుద్ధ చేతులత ఉంటుందన్నమాట. ఎవరితో ఎలా ఫైట్ చేయాలో ఆ తెలివితేటలు బాగా ఎక్కువగా ఉంటాయి. అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రంలో పుట్ట జాతకులకి. అలాగే చిన్నతనంలోనే అనేక కష్టాలు అనుభవిస్తారు వీళ్ళు. అందువల్ల వీళ్ళకి కష్టం పెద్ద అయిన తర్వాత కష్టం అనుభవించేసిన మీదట కష్టం అనిపించదు వచ్చినా కూడా. అందుకని పెద్ద చిన్న వాటిని కష్టాలను ఏం పట్టించుకోరు. బాగా పీకి మీకు వస్తే తప్ప చిన్న వాటికి ఏమి లొంగరు వీళ్ళు పట్టాను. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. భార్యతోటి జాగ్రత్తగా, ఎవరైతే వారు మేషరాశి వారు భర్త అయితే భార్య, భార్య అయితే భర్త కొంచెం అణిగి ఒదిగి ఉండడం చాలా మంచిది, లేకపోతే సంసారం రోడ్డు పాలవుతుంది. అలాగే విదేశాల్లో చేసే లావాదేవీలన్నీ కూడా సంవత్సరం చాలా బాగుంటాయి మేషరాశి వాళ్ళకి. విదేశం సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తానని పంపించినా, అలా ఏం చేసినా చాలా బాగుంటుంది. అలాగే అనారోగ్యం, ఎందుకంటే రాహుకేతువులు లాభంలో ఉన్నారు, ప్రస్తుతం ఇబ్బంది లేదు. కానీ ఈ డిసెంబర్ నుంచి వాళ్ళు రాజ్యంలోకి వెళ్తున్నారు. అర్ధాష్టమ కేతువు, రాజ్య రాహు, ఆ కారణం చేత కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా చాలాగా ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. పోటీ పరీక్షలన్నీ కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి అత్యంత అనుకూల్యంగా ఉన్నాయి. వీళ్ళు ధైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది. చంచల మనస్సు కూడా స్టెబిలిటీ ఉండదు వీళ్ళకి. ముందర ఫస్ట్ ఏమిటంటే స్టెబిలిటీ ఉండదు. ఆ స్టెబిలిటీ, మనస్సు నిశ్చలంగా ఉండి ఏదైనా ఒక నిర్ణయం అనుకుంటే అది, అంటే చరలగ్నము చరరాశి కనుక అటువంటి లక్షణాలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు కంట్రోల్గా ఉండడం మంచిది. ఈ మేషరాశి వారు విశేషమైన ఫలితాలు పొందాలంటే కనుక ఏలినాడు శనికి జపం చేయించుకోవడం, మందపల్లి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం, నువ్వుల దానం చేయడం, ఆవులకి తెలగపిండి పెట్టడం,
ఇంకా వీళ్ళకి గురుడు యొక్క ఎఫెక్ట్ పెద్ద ఎక్కువ లేదు కనుక ఆ శివాలయ దర్శనం, సాయంత్రం వేళ శివాలయానికి దర్శనం చేసుకోవడం, మారేడు మొక్కలు ఒక 11 మారేడు మొక్కలు శివాలయాల్లో పాతి వాళ్ళ కనుక శాంతి పాతినట్లయితే ఆ మారేడు అంటే మారేడుకి ఎవరికి ఇష్టం, ఈశ్వరుడికి ఇష్టం. అందువలన గురుబలం బాగా పెరిగి బాగుంటుంది ఈ మేషరాశి వారికి. మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు శనికి గురుడికి శాంతి చేసుకోవడం చాలా చాలా అవసరం. మిగిలిన విషయాల్లో మేషరాశి వారికి ఇప్పటివరకు ఉన్న కష్టాలన్నీ తొలగి మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ వృషభ రాశి వారికి నిర్గుణోప వృషశ్రీమాన్ సగుణోప ఘటాధమ అని శాస్త్రం. అంటే ఏ యోగం ఇంత ఉన్నా సరే, అంటే గుండుసు అంత యోగం ఉంటే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి అది మహాయోగం అయిపోతుంది. అలాగే ఘట అధమహ అంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళ పాపం పెద్ద పెద్ద యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. అంటే వృషభ రాశుల్లోకి ఎలా టాప్ అని చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలి వృషభ రాశి. మరి ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం ఏమిటయ్యా అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ వృషభ రాశికి శని రాజయోగకారకుడు. జూన్ 2 నుండి కూడా గురుడు 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ 3వ స్థానంలో వెళ్తే కుటుంబ అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు స్టార్టింగ్ ట్రబుల్, బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆ బద్ధకం తగ్గించుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి వారికి స్నేహం విలువ బాగా తెలుస్తుంది. వీళ్ళు పెద్ద కుమారుడు అంటే బాగా ఇష్టంగా ఉంటారు. ఆ ఎఫెక్షన్స్ ఒకటి బాగా తగ్గించుకోవడం మంచిది. ఈ వృషభ రాశి వారు అందరికీ హెల్పింగ్ నేచర్గా ఉంటారు. విలువైన వస్తువులు బాగా సేకరిస్తారు. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, విపరీతమైన ఖర్చు పెరిగిపోతాయి. నూతనంగా గృహం కట్టడం కానీ, నూతనంగా ఇల్లు స్థలం కానీ కొనడం, అంటే కొత్త వస్తువులు కొనడం, కొత్త స్థలాలు కొనడం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు కొత్త స్నేహాలు కలుస్తాయి వీళ్ళకి. సంవత్సరం వృషభ రాశి వారికి కొత్త స్నేహాలు కలుస్తాయి పెద్దవాళ్ళతో. దానివల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. అందువలన పెద్దవాళ్ళతో స్నేహం చేస్తే భయపడక్కర్లేదు, వీళ్ళు ముందరకు వెళ్ళచ్చు. విద్యార్థులకు కూడా సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వారికి విద్యార్థులకు కూడా విశేషంగా ఉంటుంది. అందువలన వీళ్ళు తృతీయ గురువుల వలన సత్సంబంధాలు బాగా పెరుగుతాయి వృషభ రాశి వారికి. వీరు ఏది కూడా వేస్ట్ చేయరు. అనవసరంగా దీన్ని వేస్ట్, ఏ వస్తువులు కూడా నీరు కానీ కరెంటు కానీ ఏదైనా వేస్ట్ చేయడానికి ఇష్టపడరు వృషభ రాశి వాళ్ళు. వీరికి ఈ సంవత్సరం ఈ గురుడి యొక్క ఎఫెక్ట్ అందరికీ కలుగుతుంది. వీళ్ళకి కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అన్నిట్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లోనూ లిటిగేషన్ వ్యవహారాలను కూడా వృషభ రాశి వారికి సంవత్సరం విజయం సాధిస్తారు వీళ్ళు. అలాగే జీవిత చివరి దశలో బాగా సుఖపడతారు. చిన్నతనంలో ఎద్దులా కష్టపడతారు. వృషభం అంటే ఎద్దు అనమాట. ఎద్దులా కష్టపడతారు. కానీ వాళ్ళని ఎవరో ఒకరు లేపాలి, చెయ్యి అంటే కానీ చేయలేరు. అందువల్ల అలాగా స్టార్టింగ్ ట్రబుల్ వల్ల కొంచెం ఇబ్బంది పడి కష్టపడి ఎద్దులా పనిచేసి అంటే అంతిమ దశలో ఈ వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం అనుభవిస్తారు. 10వ స్థానంలో ఈ సంవత్సరం ఇప్పుడు వృషభ రాశి వారి 10వ స్థానంలో రాహు ఉన్నాడు. దానివల్ల విదేశీయానం చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 5 లోపల పొరుగు రాష్ట్రాలు కానీ వెళ్ళడం కానీ చేసే అవకాశం ఉంది. అందువల్ల వీళ్ళు తర్వాత భాగ్యంలోకి వస్తాడు రాహు. భాగ్యంలోకి రాహు రావడం చేత తండ్రికి అనారోగ్యం సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళు వ్యాయామం బాగా చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా చేయాలి. బాగా బద్ధకంగా ఉంటారు కనుక శరీరాన్ని ఎక్కువ బాధ పెట్టరు. అలా కాకుండా సంవత్సరం కొంచెం యోగా మీద, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద వీళ్ళు ఖచ్చితంగా ధ్యాస పెట్టి అవి చెయ్యాలి. చేస్తే కానీ హెల్త్ బాగుండదు. తర్వాత రాజకీయ నాయకులు సంవత్సరం చాలా ప్రజాబలం బాగా పెరుగుతుంది. న్యాయ వ్యవస్థలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం ప్రమోషన్లు, అంటే జడ్జిల కింద వాటి కింద మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి. ఇతరులకి సంవత్సరం అంటే వృషభ రాశి అందరికీ కూడా గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ పరాభవన సంవత్సరం చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి.
చెప్పాం కదండి, మిగిలిన రాశులు ఎలా ఉన్నా వృషభ రాశికి చిన్న చిన్న యోగాలు ఉన్నా పెద్ద పెద్ద యోగాలు అయిపోతాయి. అంటే పూర్వజన్మలో పుణ్యం చేసిన వాడు కొంతమంది, చాలామంది ఎక్కువ పుణ్యం ఉన్నవాడు ఈ వృషభ రాశిలో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఆ పుణ్యం అంతా కూడా ఖర్చు చేసేస్తారన్నమాట. అంటే వస్తుంటే ఎవరు కాదంటారు, అడ్డంగా వస్తుంటాను, కానీ మనం చేసే పుణ్యమే మనకు వస్తుందని తెలుసుకోరు. అందువల్ల ఎక్కువగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడకుండా, అంటే శుక్రుడు అధిపతి కనుక లగ్జరీ లైఫ్కి వస్తుంది, కానీ ఎక్కువగా అలవాటు పడకుండా మన జీవితాన్ని ఆధ్యాత్మిక వైపు మరల్చుకుని తద్వారా మంచి మంచి ఉత్తమమైనటువంటి స్థితిని పొందే అవకాశం మానవ జన్మలో ఉంది. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం అటువంటి అవకాశాలు బాగా గట్టిగా ఉంటాయి. బాగా జపం, తపం, అనుష్ఠానం, తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ కూడా మంచి మంచి పనులు చేయండి. తద్వారా వృషభ రాశి వారికి చాలా విశేషంగా అనుకూలంగా ఉంటుంది. మీరు రాహుకి దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయడం, ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇవ్వడం చాలా మంచిది. అంతేకాకుండా ఒకసారి వెళ్ళి కుదిరినట్లయితే రాహు యొక్క రాజ్య భాగ్యస్థానాల్లో దోషం పోవడం కోసం మన దుర్గాదేవిని ఆరాధన చేసి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ రోజు పెట్టుకుంటే అన్నిట్లో విజయం సాధిస్తారు వృషభ రాశి వారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు. మిథునం అంటే దంపతులు, ఇద్దరు కలిస్తే దంపతులు ఉంటారు, ఆ దంపతులే మిథున రాశి. అంటే వీరి ఆలోచనలన్నీ కూడా 2 రకాలుగా ఉంటాయి. 2 నాలుకల ధోరణి, ఇద్దరు మాట్లాడినట్టుగాను, అంటే ఒక రకంగా ఉండదన్నమాట. ఆర్ద్ర నక్షత్రం శంకరుల నక్షత్రం, అందువల్ల విశేషమైన కోపం, ఒకసారి ఉగ్రం వచ్చేస్తూ ఉంటుంది ఆర్ద్ర వారికి. వీరు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7 మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు మంచి మంచి ఆలోచనలు బాగా కలుగుతాయి. ఎందుకంటే 2 బుర్రలు కదండి, ఒక బుర్ర కాదు, 2 బుర్రలు ఎంత ఆలోచిస్తాయో అంత ఆలోచన కూడా మిథున రాశి వారికి ఉంటుంది. అలాగే మీకు కోపం కూడా ఎక్కువగా ఉండి తగ్గించుకుంటూ ఉంటారు మిథున రాశి వాళ్ళు. అలాగే అన్నీ తెలిసిననే ఒక గర్వం, అహంకారం కూడా ఉంటుంది. అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు మిథున రాశి వారికి. చాలా జాగ్రత్తగా, అంటే కొన్ని తెలుసుకుని తద్వారా మనం జాగ్రత్తగా ఉంటే జీవితంలో మంచి ఉచ్చస్థితికి వెళ్తాం అన్నమాట, అంతకుమించి ఇంకా. తర్వాత స్థిరత్వం తక్కువగా ఉంటుంది. చెప్పాం కదా, 2 శిరస్సులు ఉంటాయి కనుక వారి స్థిరత్వం కొంచెం ఇటు అటు తిరుగుతూ ఉంటారు, ఇటు అటు వెళ్తూ ఉంటారు, స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి మిథున రాశి వారికి ప్రమోషన్లు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. వీరికి లగ్నంలో ఉన్న గురుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు. జన్మ లగ్నంలో పుట్టినప్పుడు గురుడు కనుక లగ్నంలో ఉంటే మంచి క్యారెక్టర్ ఉంటుంది. లగ్నాన్ని చూసినా లగ్నంలో ఉన్న మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి, డిసిప్లిన్ ఉన్నటువంటి వాడు పుడతాడు. ఇక్కడ గోచారంలోకి వచ్చేసరికి అదే గురుడు లగ్నంలో ఉంటే అనారోగ్యాన్ని ఇస్తాడు. అందువల్ల అటువంటి గురుడు ఇప్పటిదాకా కూడా సంవత్సరం నుంచి ఉన్నాడు మిథున రాశి వారికి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే భాగ్యంలో రాహు ఉండడం చేత తండ్రికి సంబంధించిన తండ్రికి కానీ తాతకు కానీ ఏమైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా రేపు జూన్ 2వ తారీఖు నుంచి కూడా మారిపోతున్నాయి. అంటే ద్వితీయంలోకి వెళ్తున్నాడు గురుడు, పైగా ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. అందువలన అందరికీ చెప్పేది ఏమిటంటే గురుడు ఉచ్చస్థితి చాలా మంచిది సంవత్సరం అందరికీ కూడా. మిగిలిన గ్రహాలు వేరు, గురుడు వేరు. అయితే ఇక్కడ అటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉండడం చేత ఆ స్థానం ఈ మిథున రాశి వారికి వాక్ స్థానం, సంపద స్థానం, పుత్రస్థానం, కుటుంబ స్థానం అయ్యాయి. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మంచిగా పాజిటివ్గా పెరుగుతాయి అన్నీ. అంటే వాక్కు మంచి వాక్కు కలుగుతుంది, సంతానం పుట్టని వాళ్ళకి పుడతారు, అలాగే వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు, సంపద పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. మిథున రాశి వారికి సంవత్సరం గురుడు వెళ్ళడం చేత వీళ్ళు ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది, యోగా చేస్తూ ఉంటారు వీళ్ళు. అదే కాకుండా మంచి పలుకుబడి గౌరవంగా ఉంటారు, మంచి హై పొజిషన్లో ఉంటారు మిథున రాశి వాళ్ళందరూ కూడా. వీళ్ళు విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు, లగ్జరీ లైఫ్, అందులో అనుమానం లేదు. ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జీవితాన్ని. బంధువర్గ రీత్యా మంచి సహాయం జరుగుతుంది సంవత్సరం వీళ్ళకి. కానీ ఈర్ష్యాసూలు ఎక్కువగా ఉంటాయి, నరఘోష విపరీతంగా ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి. తర్వాత వ్యాపారస్తులకి సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ధనస్థానం గురుడు బాగున్నాడు కనుక
చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టచ్చు. ఎదుటివాడి కష్టాలు తెలుసుకుని కూడా వీళ్ళు ఉదారంగా ఉంటారు. అంటే అవతల వాడు కష్టం తెలుసుకోకుండా మాట్లాడకుండా వాడి కష్టం తెలుసుకుని వాటికి ఏం కావాలో కూడా చూసి చేసేటువంటి తత్వం ఉన్నవాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు. వీళ్ళు ఈ డిసెంబర్ నుండి కూడా రాహు 8వ స్థానంలోకి వస్తాడు. అందువల్ల డిసెంబర్ 8 నుంచి కూడా ఆరోగ్య సమస్యలు, కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి ఇందా చెప్పినట్టుగా ఈ దేవీ ఖడ్గమాల స్తోత్రము పారాయణ చేయడం, ద్వారకా తిరుమల వెంకటేశ్వరాన్ని దర్శించుకోవడం, మగవారైతే మొక్కుబడి ఇవ్వడం, ఆడవారైతే 3 కత్తెలు ఇవ్వడం, దుర్గాదేవి దర్శనం, దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ, గరిక ధారణ, ఇవన్నీ కూడా రాహు యొక్క శాంతులు అనమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళు ఏ పనునైనా కూడా బాగా నైపుణ్యంగా టెక్నికల్గా చేస్తారు. కంగారు పడిపోయి చేశారు, చాలా శ్రద్ధగా చేస్తారు, అందంగా చేస్తారు మిథున రాశి వాళ్ళు. అందువల్ల వీళ్ళు ఏదో ఆర్గనైజేషన్స్, అంటే ఇప్పుడు మ్యారేజ్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి కదా, వాటికి సంబంధించిన వాటిలో వీళ్ళు బాగా మంచి ఎక్స్పర్ట్ అనమాట. ఏ పనైనా బాగా చేయగలరు. అలాగే వాక్ చతురత ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. వీళ్ళు తిట్టకూడదు, ఎవరిని కూడా తిడితే కూడా మంచిది కాదు. ఈ సంవత్సరం వీళ్ళ వాక్కి బాగా పవర్ఫుల్ అన్నమాట టంగ్. వీళ్ళు ఏమన్నా అది అవుతుంది, వీళ్ళన్నా ఆడిదాట పాడిన పాట కింద ఉంటుంది. అలాగే ఆర్థిక ఒడిదులు బాగా ఎదుర్కొంటారు జీవితంలో. అప్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ కూడా వాళ్ళకి ఆర్థికంగా ఏ టైంకి ఎలా డబ్బులు రావాలో ఆ టైం దాకా వచ్చేస్తాయి. అప్పటిదాకా కొంచెం టెన్షన్ పడవలసి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఆనందమయ జీవితం. ఈ ఉగాది నుంచి కూడా, అలాగే జూన్ నుంచి కూడా గురుడు ద్వితీయంలోకి వెళ్ళేప్పటి నుంచి కూడా అన్ని రకాలుగా ఆనందకరంగా ఉంటుంది. ఉద్యోగాలు వస్తాయి. కొత్త ఉద్యోగాలు తీసుకునే వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. పూర్వం పొదుపు చేసిన డబ్బంతా కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఉపకారంగా ఉంటుంది. పెట్టుబడులు అభివృద్ధిలోకి వస్తాయి. స్థలాలు పొలాలు రేట్లు బాగా పెరుగుతాయి, ఇళ్ల రేట్లు బాగా పెరుగుతాయి. ఈ మిథున రాశి వారు మరింత అనుకూల ఫలితాలు పొందాలంటే ఈ దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం. అలాగే శనికి కంటక శని అంటారు. కంటక శని అంటే 10వ స్థానంలో ఉంటాడు అనమాట. ఈ కంటక శని దోషం ఏనాడు శని ఎలాంటిదో, అష్టమ శని అర్ధాష్టమ శని ఎటువంటిదో, ఈ కంటక శని కూడా అటువంటిదే. ఈ కంటక శని వల్ల చేసే ఉద్యోగంలోనూ ఇంట్లోనూ కూడా ఒక స్థిరత్వం లేకపోవడం, పని ముందరకు వెళ్ళకపోవడం, అధికారుల ఒత్తిడి తిట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ పోవాలంటే శనికి శాంతి చేసుకోవాలి. జపం చేయించుకోవడం కానీ, లేకపోతే మందపల్లి వెళ్ళి రావడం కానీ, వాడపల్లి వెళ్ళి రావడం కానీ, ఇత్యాది దోషాలన్నీ పోవడం కోసం, శని దోషం పోవడం కోసం ఈ శాంతులు చేసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఇవన్నీ కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి అంటే ఎండ్రకాయ అన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశి వారు జాలి, కరుణ, సెన్సిటివ్గా ఉంటారు. బాగా జాలిగా ఉంటారు, కరుణగా ఉంటారు. తల్లి అంటే బాగా ఎఫెక్షన్గా ఉంటారు. వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి జూన్ 6 వరకు కూడా గురుడు 12లో ఉంటాడు. అంటే గురుడు 12లో ఉండడం చేత శుభమూలక వ్యయం, ఖర్చు విపరీతంగా అవుతూ ఉంటుంది. అది కూడా మంచిగా అవుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. అది ఈవేళ ఫలితం కనిపించినప్పటికీ కూడా తర్వాత బాగా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ బంధుమిత్రుల సమాగమనం, అందరూ ఇంటికి రావడం వెళ్ళడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వీళ్ళు చపల చిత్తం, స్టెబిలిటీ ఉండదు. ఇది చలలగ్నమే. మేషరాశిలాగా ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కూడా చలలగ్నం కనుక స్టెబిలిటీ ఉండదు. ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి ఒకదాని పెరిగిపోతూ ఉంటుంది మనకి ఆలోచనలన్నీ కూడా. అమాయకంగా కనిపిస్తారు కానీ చాలా దేశం మొదల్లో పైకి కనిపించినంత అమాయకంగా ఉండదు. మాటలు లోపల ఒకటి బయట ఒకటి అనమాట. మాట్లాడే మాట వేరు, లోపల ఆలోచన వేరుగా ఉంటుంది. దేనికి ధైర్యం మామూలు ధైర్యం కాదు. దేన్నైనా సాధించేస్తారు. గడ్డంగా పడిపోతారు దేనికైనా సరే. ఇంకా లెక్క చేయరు ఎవరినైనా. డేర్ చేయడంలో ఏమవుతుంది, ఇదేంటి ఎంత డేర్ చేసావేంటి అని కూడా చూడడం చేసేస్తారు. వీళ్ళు ఈ సంవత్సరం అష్టమ రాహు, రేపు డిసెంబర్ దాకా కూడా అష్టమంలో రాహు ఉన్నాడు. ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు. ఎందుకంటే ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, అది చాలా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం. ఆ రాహుకేతుకు శాంతిని ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు రాహుకి జపం, కేతుకు జపం చేయించుకుని దానాలు, మినప్పప్పు దానం ఇవ్వడం,
అలాగే కొబ్బరి బొండాలు 18 కొబ్బరి బొండాలు నీళ్ళలో వేయడం, కాలవల్లో వేయడం, అమ్మవారి దుర్గాదేవిని పూజించినటువంటి కుంకుమ రోజు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తే మంచిది. అనుభూతుల్లో మర్చిపోవాలి వీళ్ళు ఇప్పుడు కూడా. అంటే పూర్వం జరిగినటువంటి ఏదైనా ఎవరైనా నన్ను ఆ వేళ తిట్టావు కదా అంటూ ఉంటాడు. అంటే మర్చిపోవడం, ప్రతి విషయం కూడా లోపల చిప్పులో ఫీడ్ అయిపోతూ ఉంటుంది, అలా సేవ్ అయిపోతుంది అనమాట. ఆ టైంకి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళు అంత మతిమరుపు పైకి మాత్రం అలా అమాయకంగా కనిపించినా చాలా తెలివైన వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. మంచి గుర్తుపెట్టుకుంటారు, చెడ్డ గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోటి. మంచి వాగ్దాటి, ఎటువంటి వాళ్ళైనా మాటలతో పడేస్తారు. ఇంకా మాట్లాడారంటే అవతల వాడు ఎవడైనా సరే పడిపోవాల్సిందే మాటలకి. అంత వాక్చతురత ఉంటుంది. భార్యకి లోబడి ఉంటారు, పైకి మాత్రం ఆడంబరంగా కనిపిస్తారు, కానీ భార్య ఏం చెప్తే వింటారు. అలాగే తల్లి అంటే బాగా ప్రేమగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ప్రతి విషయాన్ని బాగా ఆలోచిస్తారు, 1-10 సార్లు ఆలోచించి లోపల ఆలోచించి, పైకి మాత్రం ఏం తెలియదు ఆలోచిస్తున్నట్టుగా, అలా ఆలోచించి తద్వారా నిర్ణయాలు తీసుకుని చాలా గుంభనంగా గంభీరంగా సీక్రెట్గా చేస్తుంటారు పనులన్నీ కూడా. విదేశీ ప్రయాణాలు సంవత్సరం ఉండే అవకాశం ఉంది. వీళ్ళు కొంచెం దురాశ ఎక్కువగా ఉంటుంది. రూపాయి సంపాదించడం 10 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటారు. అందువల్ల కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఆ దురాశ తగ్గించుకోవడం, ఆలోచన విధానం మంచిగా మార్చుకుంటే వీళ్ళు చాలామందిని ఉపాధి కల్పించే అవకాశం ఉంది. వీళ్ళు ఆత్మరక్షణ కోసం తన కోసం ఏదైనా చేసేస్తారు. ఇంకా తల్లి లేదు, చెల్లి లేదు, ఎంత ప్రేమించిన తల్లి లేదు, ఎంత ప్రేమించబడుతున్న భార్య లేదు, తన తర్వాతే ఎవరైనా అనేటువంటి లక్షణం కలిగి ఉంటారు కర్కాటక రాశి వారు. ఇతరులపై అధికారాలు చెలాయించాలి, అందరినీ కూడా బాగా ఏడిపించడం, సారసాలను పెంపించుకోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కర్కాటక రాశి వారు ఎక్కువ ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్, నాకే తెలుసు, ఇది నాకు మాత్రమే తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, అది తగ్గించుకోవాలి. అలాగే మంచి ఆలోచనలు జీవితాన్ని మలుచుకోవాలి. ఈ సంవత్సరం పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే క్యాటరింగ్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం కర్కాటక రాశి వారు చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎక్కడ విశ్రాంతి తీసుకుందాం అనే తత్వం ఉండదు. ఇంకా కంటిన్యూ పనే, ఏదో పని ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి తత్వం ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ చేస్తారు. అయితే జన్మగురుడు వల్ల ఈ సంవత్సరం కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ నుంచి డిసెంబరు దాకా కూడా జన్మగురుడు, అష్టమరాహు, ద్వితీయ కేతు, ఈ 3 కూడా చికాకులుగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. వీళ్ళు నీటి మీద ప్రయాణం అంటే బాగా ఇష్టం. నీటి మీద ప్రయాణం చేద్దామని వీళ్ళకి కోరికగా ఉంటుంది. కానీ జలగండాలు కూడా ఉన్నాయి. ప్రయాణం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఈ సంవత్సరం అధిక ఒత్తిడి, ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. నమ్మక ద్రోహాలు, వీళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. అందుకని జాగ్రత్తగా, అందరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు ఈ సంవత్సరం ఎంత ప్రయత్నించినా అమ్మేయవలసిందే, తప్పదు. స్థిరాస్తి అమ్మితే కానీ సమస్య తీరదు కనుక ఈ కర్కాటక రాశి వారు స్థిరాస్తులు అమ్మవలసిందే. తర్వాత భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు వస్తాయి, అందులో జాగ్రత్తగా ఉండాలి. భార్యతోటి ఆవిడ మాట వింటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, కోపం తగ్గించుకోవాలి. ఈ కర్కాటక రాశి వారు మరింత అనుకూల ఫలితాలు పొందాలంటే ద్వారకా తిరుమలేశ్వరుని, అలాగే అమ్మవారిని బాగా ఆరాధన చేయాలి. అలాగే ఆదివారాలు చేయాలి. శనికి రాహువుకి కేతువుకి కూడా శాంతి దానం చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం 1వ పాదం ఇవన్నీ కూడా సింహరాశిలో వస్తాయి. ఈ సింహరాశి రాశుల్లో 5వ రాశి. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 సమానంగా ఉన్నాయి అన్నీ కూడా. ఈ సింహరాశి వారికి విశాలమైన హృదయం, చాలా హార్ట్ఫుల్గా, అందరికీ హెల్పింగ్ నేచరు, పరోపకారం చేయమంటే రెడీగా ఉంటారు, సంతకాలు అట్టుకుంటాను. అందువల్ల వీళ్ళు సింహరాశి వాళ్ళు చాలా ఉదార స్వభావాలు, అలాగే పట్టుదల, తెక్క కూడా అంతలాగా ఉంటుంది. మఖా నక్షత్రంలో అమ్మాయిలు ఉన్నా బాగా తను అనుకున్నదే జరగాలనుకుంటారు అనమాట. అంటే సీతమ్మలు అందరూ కూడా వింటూనే ఉంటారు సింహరాశిలో. అంటే ఏదైనా సాధించగలరు కూడా, అనుకుంటూ సాధించేస్తారు. కోపం చాలా తొందరగా వచ్చేస్తుంది మిగిలిన వాళ్ళకన్నా. ఈ సంవత్సరం ఈ గురుడు వీళ్ళకి వ్యయంలో పడుతున్నాడు, జూన్ నుంచి వ్యయంలో. అందువల్ల వివాహం కాని వాళ్ళ వివాహాలు, అలాగే ఉద్యోగాలు ఇంకా వస్తాయి. కొత్తగా వస్తువులు కొనడం, అలాగే స్థలాలు కొనడం, భవంతులు కొనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు జూన్ నుంచి కూడా. వీళ్ళకి ముక్కుసూటిగా మాట్లాడతారు, అంటే ఏమైనా అనుకుంటారు అనే భావన ఉండదు.
ఏదంటే చెప్పేయడమే, అంతే, మొహమే చెప్పేయడమే. వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం బాగా జరుగుతాయి. ఎందుకంటే వ్యయంలో చంద్రుడు గురుడు వచ్చాడు కనుక శుభమూలకంగా మంచి మూలకంగా ఖర్చు అవుతుంది. విదేశయానం చేసే అవకాశం ఉంది. తీర్థయాత్ర బాగా చేస్తారు. ఇంకొకరి మీద మీరు ఎప్పుడు కూడా ఆధారపడరు. ఫస్ట్ నుంచి కూడా ఇంకొకరి మీద ఆధారపడ ఉందామనే తత్వం ఉండదు. ఖర్చు బాగా చేస్తారు సింహరాశి వాడు, అనుమానం లేదు. అలాగే గర్వం తగ్గించుకోవడం చాలా మంచిది. దానివల్ల బాగా రాణింపు ఉంటుంది గర్వం తగ్గించుకుంటే. తల్లి యందు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అన్నింటిలోనూ కూడా ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని చేత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అష్టమ శనికి శాంతులు చేయించుకోవాలి. మందపల్లి అభిషేకం చేయించుకోవాలి. నువ్వులు దానం చేయాలి. అలాగే చీమలకి నువ్వులు బెల్లము కలిపి, నల్ల బెల్లం నువ్వులు కలిపి చిమిలి కింద పెడుతూ ఉండాలి. శనికి బాగా శాంతి చేసుకోవాలి. కుదిరితే మృత్యుంజయ జపం చేయించుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళు సప్తమంలో రాహు, అష్టమంలో శని. సప్తమంలో రాహు అంటే భార్యకి భర్తకి అనారోగ్యం ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. పని కూడా డిలే, అన్నిటికీ కూడా పని డిలే అవుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు న్యాయబద్ధమైన ప్రవర్తన, అంటే ఎప్పుడుగా కరెక్ట్గా ఉండాలి, ఇలా మనం పర్ఫెక్ట్గా ఉండాలనేటువంటి మంచితత్వం ఉంటుంది. ఎవరికి దేనికి భయపడరు అసలు. అవతల వాడు 10 మంది వచ్చేసి కత్తిరించుకొచ్చినా ఏమీ భయపడరు, చేతిలో ఏం లేకపోయినా సరే. వాడు సింహంలా ఉంటాడు. సింహం అంటే సింహమే, అలా ఉంటాడు. అలాగే ఆకస్మికంగా సంవత్సరం జాక్పాట్ పట్టే అవకాశం ఉంది, ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అలా అని చెప్పి లాటరీ కట్టకండి. వచ్చే అవకాశం అదే వస్తుంది, వచ్చే యోగం ఉంటే అదే వస్తుంది. అందరికీ నేను చెప్పాను కదా, ఇది 30% మాత్రమే జరుగుతాయి, మిగతా 70% మీ యొక్క జాతకాన్ని పట్టుకుని నడుస్తుంది. అందువలన ఈ సింహరాశి వాడికి సంవత్సరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొంచెం కష్టాలు ఎక్కువైతే మనం వెంకటేశ్వరం కోరుకుంటాం కదా, ఓ స్వామి అంటూ ఉంటాం. అందువల్ల ఆధ్యాత్మిక చింతన, తద్వారా ఈ నదిల్లో స్నానం చేయడం, పుష్కరాలకు వెళ్ళడం, అలాగే జన్మకేతు వలన ఇవన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. జన్మలో కేతు వస్తాడు కనుక డిసెంబర్ వరకు కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువగా ఉంటుంది. యోగా అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకి మెంటల్గా కొంచెం పీస్ తక్కువగా ఉంటుంది, చికాకు పడుతూ ఉంటారు. అందువలన యోగా చేయడం చాలా మంచిది, నడవడం చాలా మంచిది. మంచి ఆహారం తీసుకోవాలి, డైట్ కూడా మంచిది ఉండాలి. నిలకడ అవసరం, స్టెబిలిటీగా అవసరం. నిర్ణయం తీసుకునేప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోవడం చాలా చాలా మంచిది. జూలై 26 నుండి కూడా డిసెంబర్ 20 వరకు కూడా శని వక్రించాడు. జూలై 26 నుండి డిసెంబరు 11, మర్చిపోకండి డేట్లు. జూలై 26 టు డిసెంబర్ 11 వరకు హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కారడం ఇత్యాది కొంచెం నెగిటివ్ థాట్స్ అనేది నెగిటివ్ అని జరిగేట్టుకుంది. ఆ కారణం చేత ఆ రోజుల్లో జూలై 26 నుంచి అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు కూడా జాగ్రత్తగా ఉండండి. దానికి శనికి చెప్పినటువంటి శాంతులను చేయించుకోండి. వీళ్ళు దాపరికం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. పైకి మాత్రం ఏదైనా దాచేస్తూ ఉంటారు, సీక్రెట్ అనమాట. నమ్మిన వారి వలన వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. ఎవరైనా నమ్మారనుకోండి మీ వల్లనే అవుతుందంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు మరింత మంచి మంచి ఫలితాలు పొందాలంటే కనుక ఈ శనికి, రాహుకి కూడా శాంతి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం మామూలుగా కన్యారాశి వారికి ముఖవర్చస్సు చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటారు. కన్యలంటే ఏమిటి? మంచి వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు. వాళ్ళు ఆ వయసులో ఎంత అందంగా ఉంటారు. అలాగే కన్యారాశి వారి జీవితాంతం కూడా బాగా మెయింటైన్ చేస్తారనమాట. బాడీని బాగా హెల్దీగా, బ్యూటీ, అందంగా ఉండేట్టుగా ఉంటారు. అంటే ఎలా ఏ బట్ట పడితే బట్టలు కట్టుకోవడం, ఎలా పడితే అలా ఉండడం అలా చేయరు. వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినా 40 ఏళ్ళ వాళ్ళలాగా ఉంటారు. అలాగా కన్యారాశి వాళ్ళు అందంగా కనిపిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, హెల్త్ విషయంలో. ఈ సంవత్సరం వాళ్ళ కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది, శుభప్రదంగా ఉంది. ఎందుకంటే ఉచ్చంలో ఉన్నటువంటి రాహు మంచి ఫలితం ఇస్తాడు. గురుడు లాభంలోకి వస్తున్నాడు. గురుడు లాభంలోకి వస్తే విశేషమైన లాభాలన్నీ కూడా వస్తాయి. ఇల్లు కట్టుకోవడం,
అలాగే స్థలం కొనుక్కోవడం ఇత్యాది లాభాలన్నీ కూడా ఈ సంవత్సరం ఈ కన్యారాశిలో కనిపిస్తాయి. తల్లి తరపు వాళ్ళ వలన బాగా కలిసి వస్తుంది. మేనమామల వలన తల్లి ఆస్తి కలిసి రావడం, వాళ్ళని డెవలప్ చేయడం ఇత్యాది ఇవన్నీ కూడా తల్లి తరపు వాళ్ళ వల్ల బాగా లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. రిలేషన్స్ పూర్వం ఎప్పుడు వద్దన్న వాళ్ళు కూడా వీళ్ళని మళ్ళీ మా అమ్మాయి మా వాళ్ళు అని చెప్పేసి కన్యారాశి వాళ్ళని కలుపుకోవడం జరుగుతుంది. వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా సెన్సిటివ్గా ఉండి ఆందోళన పడిపోతుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా అవి తగ్గించుకోవాలి. ఫ్యామిలీలో ఎఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఎఫెక్షన్ ఎక్కువగా ఉన్నా వీళ్ళని కలుపుకోరు. కానీ ఈ సంవత్సరం చుట్టాలు బంధువులు బాగా పెరిగిపోతారు. వీళ్ళకి గుట్టు ఎక్కువ, పైకి మాత్రం అలా సైలెంట్గా ఉంటారు. బిజినెస్ మ్యాన్ చేసేట్టుగా వాక్ కూడా మంచి టెక్నికల్గా మాట్లాడతారు. ఏం మాట్లాడినా వీళ్ళు బాగా వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎటువంటి వస్తువులైనా అమ్మేయగలరు. అంటే అమ్మకాలు కొనుగోలు వాటిలో వీళ్ళు బాగా పనిచేస్తారు. జాయింట్ వ్యాపారాలు సంవత్సరం బాగుంటాయి. ఇంకొకరితో వ్యాపారం చేయొచ్చు. అలాగే బహుభాషా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా లాంగ్వేజెస్ మాట్లాడగలరు ఎక్కువగా. వీరి సంవత్సరం మోకాళ్ళ నొప్పులు బాగా పెరుగుతాయి. అలాగే కొంచెం అనారోగ్యం చేసే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు కదండి. మరి కొత్త ఇల్లు కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. వీళ్ళకి జీవిత విధానం మారుతుంది. వీళ్ళు ధాన్యం వ్యాపారం చేసే వాళ్ళకి సంవత్సరం చాలా చాలా బాగుంది. కన్యారాశి వాళ్ళకి వయస్సు కనిపించదు. వీళ్ళకి చెప్పాం కదండి, చాలా అందంగా ఉంటారు. వయసు కనిపించదు. మాట్లాడే తీరు చాలా టెక్నికల్గా చాలా అందంగా మాట్లాడతారు. అందరిని నమ్మించే విధంగా మాట్లాడతారు. అలా అని చెప్పి చెడ్డ చేయరు, కానీ వాళ్ళ పాపం కలుపుకోవడం కోసం చాలా మంచి మంచి మాటలు చెప్పి ఎటువంటి వాడినైనా మాటలతో పడేసే అవకాశం ఈ కన్యారాశి వారికి ఉంది. కానీ చిన్న మాట అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. తన అంటే మాత్రం ఒక మాట కూడా పడరు. అటువంటి మంచి లక్షణం కూడా ఉన్నది. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుంది. శత్రుక్షయం, శత్రువులందరూ పారిపోతారు. మిత్రలాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు చేయొచ్చు. ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి కొత్త వస్తువులు కొంటారు. కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, అలాగే స్థలాలు ఇవన్నీ కొనే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంది. మీరు నవగ్రహ శాంతులు కానీ, శివాలయ దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కన్యారాశి వారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ తులారాశి వారు చాలా సౌమ్యులుగా ఉంటారు. ప్రతిదానికి కూడా వాదించడం అంటే బాగా ఇష్టం. అంటే లాయర్ వృత్తిలో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. కానీ తుల అంటే కాట అన్నమాట. కాట అంటే ధర్మంగా ఉండాలి, ధర్మంగా మనం చేయాలి, మాట్లాడాలనే తత్వం కలిగి ఉంటారు బాగాను. అలాగే మంచి శ్రావ్యమైనటువంటి గొంతు, అనర్గళంగా ధారాళంగా మాట్లాడే గొంతు ఉంటుంది. సింగర్స్లో కూడా చాలామంది తులారాశి వారు ఉంటారు. వీరు కాసేపు ప్రశాంతంగా ఉంటారు. ఒకేసారి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని ఆ కోపం చాలా కంట్రోల్ చేసుకుంటే వీళ్ళ జీవితం ఇంకా చాలా బాగుంటుంది. ఈ తులారాశి వారు న్యాయ వృత్తిలో బాగా, అంటే జడ్జిలుగా, లాయర్లుగా బాగా ఉంటారు. అలాగే నిజాయితీ, చిత్తశుద్ధి కలిగి ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో ఈ తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ గురుడు ఈ తులారాశి వారికి జూన్ 3 నుంచి కూడా 10వ స్థానంలోకి వస్తున్నాడు. అందువల్ల ఇప్పటిదాకా ప్రమోషన్ లేదు, అదే ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళు అందరూ, తులారాశి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎక్కువగా ప్రధానంగా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అటువంటి పోస్టులకి రాసేవాళ్ళు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే వాళ్ళకి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాజ్యస్థానంలో గురుడు ఉచ్చేపట్టి ఉన్నాడు కనుక ఖచ్చితంగా 100% ఉద్యోగం వచ్చే అవకాశం తులారాశి వారికి ఉంది. ప్రమోషన్ కూడా వస్తుంది. అలాగే షష్ఠ శని వల్ల శత్రుక్షయం, శత్రువులు అందరూ పారిపోతారు. ఈ సంవత్సరం కోర్టులో ఆయన ఏ కేసులు ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి వారు విజయం పొందుతారు. అలాగే పంచమంలో రాహు ఉన్నాడు. ఆ పంచమంలో రాహు డిసెంబర్ దాకా ఉంటాడు. పంచమంలో రాహు వల్ల కొంచెం సంతానానికి అనారోగ్యం చేసే అవకాశం ఉంది. వాహన విషయంలో కొంచెం ర్యాష్ డ్రైవింగ్ తగ్గించుకోవాలి.
అలాగే డిసెంబర్ తర్వాత అర్ధాష్టమ రాహు వస్తారు కనుక అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం, తల్లికి అనారోగ్యం చేసే అవకాశం, తన కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడప్పుడే కాదు, కానీ ఓవరాల్గా ఈ తులారాశి వాళ్ళకి సంవత్సరం చాలా విశేషమైనటువంటి సంవత్సరం. అందులో ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళు కావాల్సిన వాళ్ళు స్వపర, మనవాళ్ళు, పైవాళ్ళు మన భేదం ఉండదు, అందరినీ సమానంగా చూస్తారు. విదేశాల నుండి ఈ సంవత్సరం మనకి ఆఫర్స్ కానీ ఫండ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. సామాన్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం మధ్యవర్తిత్వం చేయడం కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే కలిసి వ్యాపారం, జాయింట్ వ్యాపారాలు చేద్దాం అనుకుంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చిన్న వ్యాపారం చేసి చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం రాజయోగమనే చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుదాం అనుకునే తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, గ్రూప్ రాయండి, ఖచ్చితంగా కొడతారు. మీ జాతకంలో దశమస్థానంలో గురుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ, శని కానీ చూసినా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఆధిపత్యం ఎక్కువగా ఉన్నట్టయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కనుక అది కూడా జాతక పరిశీలన కూడా చేయించుకుని ఇప్పుడు కనుక ఖచ్చితంగా రాస్తే వీరికి 100% గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఈ రాహు కేతు వలన ప్రస్తుతం అనుకూలంగానే ఉంది. తర్వాత కొంచెం డిసెంబర్ నుంచి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటుంది. ఈ సంవత్సరం పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, తులారాశి వాళ్ళకి ఎలా చూసినప్పటికీ కూడా చక్కగా ఆనందమైన జీవితం అనుభవిస్తారు. ఈ సంవత్సరం కూడా కొత్త కొత్త వాహనాలు కొంటారు. అలాగే వీళ్ళు నూతన వ్యాపారాలు బాగా ఆడిస్తారు. వీళ్ళు మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే గురుడికి, అంటే ఆల్రెడీ ఉచ్చబట్టి మంచి స్థితిలో ఉన్నాడు రాజ్యంలో, ఇంకా మంచి మంచి పొజిషన్లో వెళ్ళాలంటే మహాశివరాత్రి నాడు ఈశ్వరాభిషేకం చేయించుకోవడం, అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చికం అంటే తేలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వారు చక్కగా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీరు తేలుకొండ స్వభావం, అంటే వాళ్ళు సాధారణంగా ఎవరిని ఏం చేయరు, కానీ వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. అటువంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి రహస్యాలు బాగా, అంటే గోప్యత, సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరిని కూడా అందరూ ఎవరు నమ్మరు, నమ్మినట్టుగా మాత్రం నటిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం గురుడు జూన్ 3 వరకు కూడా అష్టమంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పటిదాకా వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఈ జూన్ 3 తర్వాత అఖండ రాజయోగం కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భాగ్యగురుడు విశేష భాగ్యాన్ని ఇస్తాడు. 9వ స్థానంలో ఉన్నాడు కనుక, పైగా ధనాధిపతి, పంచమాధిపతి. అందువల్ల విశేషమైనటువంటి భాగ్యము, వివాహం అవుతుంది, సంతానం కూడా ఖచ్చితంగా కలుగుతుంది వృశ్చిక రాశి వారి సంవత్సరం లేకపోతే కనుక. వీరికి ఇంకో ఇబ్బందులు ఏమిటంటే సంతానం ఉన్న వాళ్ళకి మాత్రం పంచమంలో శని ఉన్నాడు. దానివల్ల కొంచెం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళ గురించి కొంచెం ఆలోచించవలసిన పని ఉంది. అంటే వాళ్ళకైనా ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా మనసు చాలా సున్నితంగా ఉంటుంది, చాలా మంచివాళ్ళు వీళ్ళు. వీళ్ళకి సాధారణంగా మాటలు బాగా పదునుగా ఉంటాయి. ఏ మాట మాట్లాడినా చాలా పదునుగా మాట్లాడతారు. కత్తికి 2 పదును అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. వీళ్ళు బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి మోయవలసిన బాధ్యతలు, ఇంటి బాధ్యతలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. డబ్బు బాగా ఖర్చు పెడతారు. విపరీతమైన డబ్బు, లగ్జరీ లైఫ్ బాగా అనుభవిస్తారు, బాగా ఖర్చు పెడతారు. అలాగే జీవిత భాగస్వామి సహకారం వీళ్ళకి బాగా లభిస్తుంది. అంటే ఇది చెప్పేదంతా కూడా జన్మ లగ్నం కాదు, గోచారం మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా గోచారంలో జరిగేటువంటి పరిణామాలు అన్నమాట. సాధారణంగా వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో అన్యోన్యతంగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురుడు భాగ్యస్థితి వల్ల వీళ్ళు అనుకున్నదలా సాధించడం, అలాగే సంతానం కలగడం, వివాహం జరగడం ఇత్యాది శుభకార్యక్రమాలు, ఇల్లు కొనడం, వాహనం కొనడం అన్నీ కూడా. భాగ్యగురుడు అంటే మామూలు విషయం కాదు. పైగా ఆ గురుడు పంచమ స్థానం స్థితితోటి చూడడం కూడా విశేషం. అందువల్ల వృశ్చిక రాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది. కొంచెం మైనస్ ఏమిటా అంటే చతుర్థంలో, అంటే డిసెంబర్ దాకా ఇబ్బంది లేదు. డిసెంబర్ వరకు కూడా 4వ స్థానంలో రాహు ఉన్నాడు. దానివల్ల కొంచెం తల్లికి అనారోగ్యం, తనకు అనారోగ్యం, స్థానచలనం ఇత్యాది చర్మ రోగాలు, కళ్ళకి రోగాలు
ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. దేవీ ఖడ్గమాల స్తోత్రం కనుక పారాయణ చేసినట్లయితే చాలా బాగుంటుంది. వీళ్ళకి రాజ్యంలో గురుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు కనుక స్థాన చలనం, ప్రమోషన్లు కానీ ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అంటే ఉన్న స్థితి నుంచి మారడం అది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి. వీళ్ళు ఊహాశక్తి బాగా ఎక్కువ ఉంటుంది. మెమరీ పవర్తో పాటుగా ఏదైనా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళకి మైనస్ ఏమిటాయి అంటే గమని అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు. అంటే ఏదైనా పాయిజన్ ఎఫెక్ట్స్ బాగా జరుగుతాయి. ఏదైనా వీళ్ళకి విష ప్రయోగాలు జరిగినా ఏం జరిగినా కూడా గమ్ముని అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి అదొకటి జాగ్రత్తగా ఉండాలి. అంటే హెల్త్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ ప్రధానంగా తిండి విషయంలో చాలా ఒకటి రెండు సార్లు చూసుకుంటూ ఉండాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు. వీళ్ళు నటన అంటే బాగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు. ఇతరులను తప్పును బాగా క్షమిస్తారు. వాళ్ళు ఎంత స్నేహం చేస్తారో పోతే పోయింది సరే వదిలే మనవాడే కదా అనే క్షమాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇతరుల దోషాలు మాత్రం బాగా కీన్ అబ్జర్వ్ చేస్తారు. అంటే బాగా పట్టుకోగలరు. వీళ్ళకి ఈ సంవత్సరం కోర్టులో ఉన్న లావాదేవీలన్నీ కూడా వీళ్ళ తరపున అంటే న్యాయం వీళ్ళ తరపునే వస్తుంది. కోర్టులో అన్నీ కూడా వచ్చే ఆస్తిరైనా వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే ఈ సంవత్సరం కోర్టులో విజయం అన్నింటిలో విజయం బాగుంటుంది. వారసత్వ ఆస్తి తల్లి తరపు కానీ ఆస్తి అని ఉంటే అది ఖచ్చితంగా వృశ్చిక రాశి వారి సంవత్సరం వస్తుంది. కొత్త వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, చేయొచ్చు, ధైర్యంగా చేయొచ్చు. వీళ్ళు ప్రధానంగా రాజ్యాధిపతి రవి కనుక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల కొత్త వ్యాపారాలు చేస్తారు. రైతులకి రెండు పంటలు కూడా చాలా బాగుంటాయి. వీళ్ళు ప్రధానంగా ఈ అందరినీ బాగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదా, ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళే వీళ్ళకి నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది కనుక కొంచెం ఆచితూచి పాత్రత ఎదిగి దానం చేస్తూ ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు మరింత శుభ ఫలితాలు పొందాలంటే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుకి, పంచమంలో ఉన్న శనికి జపం కానీ దానం కానీ దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ కానీ ఇత్యాది శాంతులు శని రాహులకి శాంతులు చేసుకున్నట్లయితే ఇంకా విశేషమైన రాజయోగం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. తదుపరి ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సులోకి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ ధనుసు రాశి వారు వాళ్ళకి ఏంటంటే ఏదైనా అనుకుంటే ఒక పనిని అనుకున్నారంటే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టం నిద్రపోరు అనమాట. చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళలాగా. చురుకుదనం కూడా, మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం ఈ పని వీడు చేయలేడు అనుకుంటాం, కానీ మనకు ఊహగా అందరు వాళ్ళు చాలా అంటే మీ సైంటిస్టులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కర్కాటక రాశిలోనూ ధనుసు రాశిలో ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఊహాశక్తి, మంచి మంచి ఆలోచనలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. చిన్న చిన్నగా ఆలోచించరు, కుంభస్థలమే కొడితే అలా ఉంటుందన్నమాట. అలాగే ఊహలు బాగా ఉంటే గాలిలో మేళ కూడా కడతారు. అది కూడా ఒకసారి గాలి మేళ కూడా అయిపోతూ ఉంటాయి. వీళ్ళు వాగ్దాటి, శాస్త్ర పరిజ్ఞానం, ఎవరినైనా సరే మాటలతో పడగొట్టేయగలరు. కర్కాటకం వాళ్ళు, ధనుస్సు వాళ్ళు కూడా మాటలు మంచి వాగ్దాటి ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఎంతసేపైనా మాట్లాడతారు ఏదైనా సరే. అంటే ఒకసారి మా ఇంట్లోకి వెళ్ళిందంటే మర్చిపోరు అన్నమాట వీళ్ళు. చాలా ఇది ఉంటుంది. దాన్ని అందరికీ చెప్పడం కూడా రావాలి. మన తెలివితేటం మనకు ఉంటే కాదు, దాన్ని అందరికీ ప్రదర్శించి దాన్ని అందరికీ అర్థమయ్యేట్టుగా. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు చూసారా, వాళ్ళు విజ్ఞానంతో పాటుగా అందరికీ చెప్పే విధానం, వాళ్ళ ఒక టెక్నిక్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. వీళ్ళకి కూడా ఆ ధనుసు రాశిలో అలాంటి వాళ్ళు ఎక్కువ వాగ్దాటం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరిని చూసి అందరూ కూడా చాలా గర్వపడతారు, అలాగే ఈర్ష్య పడతారు. వాళ్ళంతా కూడా మావాడు మంచి స్థాయిలో ఉన్నాడు అనుకుంటే కొంతమంది మావాడు బాగా ఉన్నాడు ఏడ్చేవాడు కూడా ఎక్కువ ఉంటారు. అంటే వీళ్ళకి ఎక్కువ నరగోళ ఎక్కువ జరుగుతుంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ధనుసు రాశి వాళ్ళు. ఈ ధనుసు రాశి వారికి ఈ జూన్ 2 వరకు కూడా గురుడు సప్తమంలో ఉన్నాడు. గురుడు సప్తమంలో ఉంటే మంచిదే. వివాహం ప్రదాకా అన్నీ కూడా జూన్ 2 దాకా కూడా అన్ని శుభపరిణామాలు గురుడు వల్ల. కానీ అష్టమంలోకి వచ్చినట్టయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ తేడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ ధనుసు రాశి వారు దానివల్ల అష్టమంలో ఉండడం చేత తనకే కాదు భార్య అనారోగ్యం కూడా భార్యకి కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భార్య విషయంలో కూడా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు భయం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం. ఎందుకంటే తృతీయంలో రాహు ఉన్నాడు, దీనివల్ల 9లో కేతు ఉన్నాడు. దీనివల్ల ధైర్యంగా ఉంటుంది. కానీ తర్వాత డిసెంబర్ నుంచి కూడా వీరికి ఆ రాహు కేతువు కూడా ద్వితీయ స్థానంలోనూ అలాగే అష్టమ స్థానంలోనూ పడుతున్నారు. అందువల్ల ఆ రెండు కూడా కొంచెం ఇబ్బంది. దానివల్ల వీళ్ళు ఆ రాహుకి కేతువుకి కూడా శాంతి చేయించుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు డిసెంబర్ తర్వాత. వీళ్ళు పొగత్తలకి బెదిరింపులకి లొంగరు. అందరూ లొంగుతారేమో కానీ సాధారణంగా వీళ్ళు పొగుడుతుంటే పొగడతా ఆపవు,
నాకు తెలుసు అని వాళ్ళు ఆపు చేసి మళ్ళీ దాన్ని లొంగకుండా ఉండే తత్వం ఉంటుంది వీళ్ళకి. అలాగే సొంత ఊరు సొంత ఇల్లు కాకుండా ఇంకో ఊర్లో ఇల్లు స్థలం వీళ్ళకి ఉంటాయి. విడిగా ఒక చోట కాకుండా ఇల్లు 2-3 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా రెండో చోట ఇల్లు ఉంటుంది. అంటే ఇంకో చోట కూడా వీళ్ళు ఇల్లు నిర్మించుకుని అక్కడ కూడా ఉండే, అంటే 2 చోట్ల ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. అలాగే న్యాయం కోసం మాట్లాడడం, ధర్మం కోసం మాట్లాడడం, ఈ ఆధ్యాత్మిక చింతన, దైవ బలం ఎక్కువగా ఉండడం, దైవం గురించి మాట్లాడడం, ఆలయాలు కట్టించడం, ఇట్లా మంచి మంచి పనులను చేస్తూ ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళకి అందువలన పూర్వజన్మ సుకృతం వల్ల దైవ బలం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తొందర పడరు, ప్రతిదానికి కూడా కంగారు పడకుండా ఏం మాట్లాడుతున్నాడు విని నిదానంగా మాట్లాడతారు. నిదానం ఎక్కువగా ఉంటుంది. కార్యసాధన కోసం ఇంకా రాత్రి పొగలో తేడా ఉండదు, ఏదైనా చేసేస్తారు, ఎంత కష్టమైనా పడతారు ఈ ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు కొంచెం మాట దురుసు ఉంటుంది, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ మాట అవతల వాళ్ళని తోలనాడతారు, అందువల్ల హర్ట్ చేస్తారు. అందుకని ధనుసు రాశి వాడు కొంచెం మాట విధానంలో అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే వీళ్ళ జీవితం మరింత బాగుంటుంది. అర్ధాంగితో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా వీళ్ళు అంటే ఆ మొంకి పట్టు చికాకు లేకుండా కొంచెం ఒక మెట్టు తగ్గి ఉన్నట్లయితే జీవిత భాగస్వామితో కూడా మంచి బాగా కలిసి ఉండి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం తల్లికి అనారోగ్యం, అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో రాహు ఉన్నాడు. తృతీయంలో రాహు ఉండడం ఏంటంటే చొరవ, ధైర్యం ఎక్కువగా ఉంటాయి, కానీ తల్లికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు తల నరాల బలహీనత, కొంచెం హెల్త్ ఇష్యూస్, తలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు చేసే అవకాశం ఉంది. నరఘోష విపరీతంగా ఉంటుంది. వీళ్ళు నరఘోషకి సంబంధించినటువంటి శాంతి చేసుకోవడం చాలా మంచిది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు ఈ సంవత్సరం. కానీ వీళ్ళకి ఏంటంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. చెప్పాం కదా, ఈర్ష్య, వీళ్ళంటే అందరికీ ఈర్ష్యగా ఉంటుంది. శత్రువులు వీళ్ళ పతనం అయిపోవాలి, బాగుండకూడదని ఆ యొక్క నరగోళ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది కనుక ఎవరికి కనిపించకుండా ఆనందాన్ని కూడా షేర్ చేసుకోకుండా ఉంటే చాలా మంచిది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు. చివరికి ఏంటంటే వీళ్ళు ఉపకారం ఎవరికైతే చేస్తారో వాళ్ళే వీళ్ళని వెన్నుపోటు పొడుస్తారు. అందువల్ల కొంచెం సరిగ్గా చూసి ఉపకారం చేస్తూ ఉండాలి. వీళ్ళకి దాపరికం కూడా చాలా తక్కువగా ఉంటుంది, గోప్యత ఎక్కువగా ఉంటుంది, దాపరికం తక్కువ, ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. మంచి శరీర ఆకృతి చూసిన వెంటనే అట్రాక్టివ్గా కనిపిస్తారు, మనిషి హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తారు, చాలా బాగుంటారు. వీళ్ళు ఈ సంవత్సరం గురుడికి శనికి శాంతి చేసుకుంటే వీళ్ళ జాతకం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ధనుసు రాశి వాళ్ళు గురు శనుడి కంటే ఈశ్వరారాధన చేసి ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహాశివరాత్రి నాడు అభిషేకం, అలాగే శనికి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం, అలాగే మందపల్లి వెళ్ళడం ఇత్యాది శాంతులు చేసుకున్నట్టయితే ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ మకర రాశి వాళ్ళు బలమైనటువంటి శరీర దారుఢ్యంతో ఉంటారు, చాలా శక్తివంతంగా 6 ప్యాక్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది మకర రాశి వాళ్ళే ఉంటారు. అలాగే ఏ పని పట్టుకున్నా సరే పూర్తి అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు, చాలా పట్టుదల ఎక్కువ. ఏదైనా మొదట పని అయిపోయేదాకా ఇంకా మంచిని కూడా తాగరనమాట, చాలా పట్టుదలగా ఉంటారు. ఏ పనైనా కూడా నేర్పుగా చేస్తారు, కంగారుగా హడావుడిగా చేసేయడం, తెమిలి చేయడం, పని అయిపోయింది అనిపించడం ఇలా ఉండదు. ఏ పని చేసినా అది చేయడంలో కూడా టెక్నిక్గా, చాలా పొదుపుగా, నీట్గా చేయడం, అందంగా చేయడం వీళ్ళకి టెక్నాలజీ మొదలు. మకర రాశి అందరూ కూడా ఈ మకర రాశి వాళ్ళంటే బాగా ప్రేమగా ఇష్టపడతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు ఈ మకర రాశిలోకి వస్తారనమాట. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు విష్ణుమూర్తి నక్షత్రం. విచిత్రం ఏంటంటే నక్షత్రం చాలా మంచిది. మామూలుగా కూడా ఈ శ్రవణానికి ధనిష్ఠకి కూడా శాంతులు ఉండవు మా పుట్టినప్పుడు. విచిత్రం ఏంటంటే మీరు మ్యాట్రిమోనియంలో పెళ్ళి లిస్ట్ చూసినట్టయితే పెళ్లి కొడుకులు ఎంతమంది ఉన్నారని చూసినట్లయితే 100 మంది పెళ్లి కొడుకులు ఉంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు దాంట్లో ఒక 60 మంది 70 మంది దాకా శ్రవణం వాళ్ళే ఉంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి గమని పెళ్ళిళ్ళు అవ్వవు, కానీ నక్షత్రం మంచిది, విష్ణుమూర్తి నక్షత్రం. కానీ గమని ఆడపిల్లలకైనా సరే శ్రవణం పెళ్ళిళ్ళు అవ్వవు. మంచి నక్షత్రాలు అన్నీ ఉంటాయి, జాతకాలు తప్పని కాదు, ఆ నక్షత్రం ఎక్కువగా పెళ్లి కాని వాళ్ళకి ఉంటుంది. అలాగే దినదినాభివృద్ధి, డెవలప్మెంట్, గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే చోట ఆగిపోరు, గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళకి జూన్ 2 నుండి కూడా మంచి సమయం. అంటే జూన్ 2 నుండి కూడా గురుడు సప్తమంలోకి వస్తున్నాడు. ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పటిదాకా చెప్పింది ఏమిటి, పెళ్ళిళ్ళు అవ్వమని చెప్పాం కదా. ఈ శ్రవణం వాళ్ళకి ఈ సంవత్సరం
ఖచ్చితంగా 190 మందికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆగం. వివాహం, అలాగే ఉద్యోగం, ఒక సంతానం, ఒక వాహనం, ఇవన్నీ కూడా ఏమంటాం? వివాహ యోగం, సంతాన యోగం, వాహన యోగం అంటాం. ఆ యోగాలు అందరికీ డబ్బులున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోవు, అందంగా ఉంటే పెళ్ళిళ్ళు అయిపోవు. ఆ టైం రావాలి, ఆ యోగం రావాలి. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి అంటే శ్రవణం వాళ్ళు ఎక్కువగా పాపం పెళ్లిగాని ప్రసాదాలు ఎక్కువ ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఈ సంవత్సరం జాక్పాట్ ఏంటంటే పెళ్ళి అయిపోతుంది అనుమానం లేకుండా. అందరూ చాలామంది వెళ్ళిపోతారు ఈ సంవత్సరం, పెళ్ళి అయిపోయి సంసార బాధ్యతలోకి వెళ్ళిపోతారు. ఆడపిల్లలు కూడా ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి పెళ్ళి యోగం పూర్తిగా ఉంది. అది మీరు చూసుకోండి. మకర రాశి వాళ్ళు ఏమన్నా తర్వాత చేసుకుందాం అనుకోకండి. సంవత్సరం చేసేసుకోండి పెళ్ళి. మళ్ళీ వచ్చే సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి, అప్పుడు చేసుకోవడం కుదరదు. పుష్కరాలు వచ్చినప్పటి నుంచి 6 నెలలు మానేయాలి. మనం ముందర 6 నెలలు చేసుకోవడం అనేది తర్వాత విషయం, తర్వాత మానేస్తారు. అందువలన ఈ మకర రాశి వాళ్ళు ఇప్పుడు పెళ్ళి సమయం కనుక ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా పెళ్లి చేసేసుకోండి, చాలా మంచిది. తర్వాత ధనం విషయంలో జాగ్రత్తగా బాగా అవసరం వీళ్ళకి. అంటే ఆల్రెడీ జాగ్రత్తగానే ఉంటారు వీళ్ళు, కానీ ఈ సంవత్సరం కూడా ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు. రాహు చేతికి అందుతున్న డబ్బు నోటి దాకా రాదనమాట. అలాగా ఈ దగ్గర దాకా రావడం వెళ్ళిపోవడం ఇత్యాది ధనం విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీళ్ళ పాపం మొన్న దాకా సంవత్సరం క్రితం దాకా కూడా ఏలినాటి శని తీవ్రంగా బాధ పెట్టింది. ఇప్పుడు ఆ ఏలినాటి శని వెళ్ళిపోయింది, అదో ప్లస్ పాయింట్. వీళ్ళు ఈ ఖర్చు తక్కువగా పెడుతూ ఉంటారు. అలాగే కుటుంబం అంటే చాలా ప్రేమగా ఉంటారు. ఈ మకర రాశి వాళ్ళు ఫ్యామిలీని బాగా ఇష్టపడతారు. అందువల్ల ఏదైనా స్వీట్ ఎవరైనా పెట్టారనుకోండి, తను ఒక్కడు తినేడు. ఇంటికి పట్టుకెళ్ళి కొడుకులకి పిల్లలకి అందరికీ పెట్టి తను కూడా తింటాడు తప్ప తను ఒక్కడు తినేసి హ్యాపీగా ఉన్నాను అనుకోడు. ఈ మకర రాశి వాళ్ళ మంచి లక్షణం అది. వీళ్ళు బాగా ఆలోచించగానే పనిచేయరు, పెద్దదానికి ఆలోచిస్తారు, కంగారు పడిపోయే నిర్ణయం తీసేసుకోవడం చేయరు. ఇంకోటి ఈ సంవత్సరం ఏంటంటే శని 3వ స్థితిలో ఉన్నాడు. అందువల్ల చొరవ, ధైర్యం ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఈ సంవత్సరం ఎవరికైనా సంతకాలు పెట్టడం అంటే షూరిటీ సంతకాలు అటువంటి పెట్టకుండా ఉంటే మంచిది, గొడవలకు వెళ్ళకుండా ఉంటే మంచిది. వీళ్ళు ఈ సంవత్సరం భూ గృహ ధనలాభాలు ఉంటాయి. విదేశీయానం చేసే వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది. మకర రాశి వాళ్ళకి నిర్ణయాలన్నీ కూడా చొరవతో తీసుకున్న నిర్ణయాలు, డేరింగ్గా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి ఈ సంవత్సరం. అంటే డేరింగ్గా కొత్త వ్యాపారం చేద్దామన్నా చేసేయచ్చు, ఏం పర్వాలేదు, దాంట్లో లాభమే వస్తుంది, దాని ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటుగా మీకు ముందర చెప్పాను, మనం ఇవి 30% పరిస్తే మన జాతకం 70% ఉంటుంది జన్మ లగ్నం బట్టి. అది కూడా చూసుకుని 2 సైబల్టేనియస్గా చూసుకుని అప్పుడు ముందుకెళ్ళాలి తప్ప కంగారు పడిపోయి గుడ్డు తీజలో పోయినట్టు వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు ఎవరైనా సరే. ఏ జాతకుడైనా సరే జన్మలగ్నం కూడా చూసుకోవాలి, జాతకం కూడా చూసుకుని దశ బాగున్నాయి అంటేనే అప్పుడు గోచారం కూడా కంపేర్ చేసుకుని 2 చూసుకుని అప్పుడు ముందుకెళ్ళాలి. తర్వాత వీళ్ళు దూర ప్రయాణాలు ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటాయి. మాట నిలకడ లేకపోతుంది, అంటే డబ్బు ఇస్తాన టైంకి ఇవ్వకపోవడం, అలా మాట తప్పడం అనగా బాధగా ఉంటుంది. దానివల్ల ప్రయాణాలు చేస్తే కానీ డబ్బు వచ్చే పరిస్థితి కనిపించదు. దూరం ప్రయాణాలు చేస్తారు. వీళ్ళు సాధారణంగా అందరితోనూ స్నేహించేయరు. వీళ్ళకి స్నేహితులు తక్కువగా ఉంటారు, చాలా రేర్ అనమాట. చేస్తారు కానీ పైన ఏదో హాయ్ అంటారు తప్ప స్నేహితులు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళకి వేళ మీద కట్టుకుని వాళ్ళు 4-5 ఉంటారు, మహా అయితే 2, అంతకుమించి ఉండరు మకర రాశి వాళ్ళకి. వీళ్ళు వ్యాపార దక్షత బాగా ఉంటుంది. ఏ వ్యాపారం చేయాలన్నా నిలబెట్టి అమ్మడం, టెక్నికల్గా అమ్మడం, ఇవన్నీ మంచి లక్షణాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. అలాగే సామాన్యంగా ఇతరులను మెచ్చుకోరు. నువ్వు బాగా చేసావు, వెరీ గుడ్ అనే గమ్మును, వెరీ గుడ్ అనే మాట, బెస్ట్, వెరీ గుడ్ ఇవి దొరకవు, గుడ్ బెటర్ దాకా అయిపోతుంది అనమాట. అలాగే ఎవరిని గమ్మును పొగడ్డం కానీ మెచ్చుకోవడం కానీ ఇవేం చేయరు. వీళ్ళు డిసెంబర్ 5 నుండి కూడా జన్మరాహు, వీళ్ళకి ఈ డిసెంబరు 5 దాకా కూడా ధనస్థానంలో ఉన్న రాహు జన్మంలోకి వస్తాడు. జన్మంలోకి రావడం చేత ఏమవుతాయి అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే భయం ముందర ఏమున్నా లేకపోయినా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీయండి, స్కాన్ తీయండి అంటున్నారు కదా, దానివల్ల ఏదో అయిపోయింది, ఏదో వచ్చేసిందని భయభ్రాంతులు లోనవుతారు. కంగారు పడద్దు దీనికి కూడా. ఎందుకంటే లగ్నంలో రాహు భయాన్ని, చర్మ రోగాల్ని, అలాగే కళ రోగాల్ని కలగజేస్తాడు. అందువల్ల దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకుంటూ, దుర్గాదేవి కుంకుమ పెట్టుకుంటూ, అమ్మవారిని బాగా ధ్యానం చేసుకుని, రాహు జపం చేసుకుని, కుదిరితే చండీ హోమం చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. రేపు డిసెంబర్ నుంచి కూడా 18 నెలలు ఉంటాడు. అప్పటి నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ తేడా వస్తే కంగారే పడక్కర్లేదు. ప్రతిదానికి ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా జాతకంలో కంగారు పడిపోయి ఎగిరిపోక్కర్లేదు. కొంచెం సరైనటువంటి ఆస్ట్రాలజీని చూసుకొని, ఆ ఆస్ట్రాలజీ కూడా పాజిటివ్గా ఉండాలి.
చాలామంది ఇంకేముంది ఇంకా బతుకున్నాం ఏమిటి, నీకు బాగోలేదు, నీ జీవితం ఇంతే అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, నేను అన్నానంటే అయిపోతుంది అనేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం పాజిటివ్గా చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలో చేయించుకుని, మన ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ ఎలా చేయించుకుంటామో ఇలా చెకప్ చేయించుకుని సరే ఏం కావాలో శాంతులు చిన్న చిన్న దానాలు ఇచ్చుకుని మన శక్తి కొలది, మర్చిపోద్ది ఈ మాట, శక్తి కొలది మన శక్తి. ఇప్పుడు మన దగ్గర డబ్బులే మన పరిస్థితిలో 50,000 అప్పు చేసుకుని జపం చేయించమంటే అది చేయించకండి ఎప్పుడు కూడా. దాని తగ్గట్టు బోళ్ళని ఉంటాయి శాంతులు. 10 కేజీలు దానం ఇవ్వాలంటే అందరికీ 10 కేజీలు ఉండదు, నీకు కేజీ బావు నీ శక్తి కొలది ఏమంది. హిందూ ధర్మం ఎప్పుడు కూడా నేను బాధ పెట్టేసి ఏడిపించే తత్వం ఎప్పుడూ ఉండదు, మర్చిపోద్దు మీరు ఇప్పుడు కూడా. లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎవరి శక్తి కొలది వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. 10 కోట్లు ఉన్నవాడు వాడు ఖర్చు పెట్టచ్చు, వాడు అలా చేస్తేనే ఫలితం వస్తుంది. వాడు కూడా నేను రూపాయి పావలా ఇస్తానంటే వాడికి ఫలితం ఉండదు. అందువల్ల అనవసరంగా అప్పులు చేసి ఇలాంటి శాంతులు మాత్రం చేసుకోకుండా ఎవరు కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మర్చిపోవద్దు. తర్వాత వీళ్ళు కనిపించినటువంటి సోమరిపోతులు అనమాట. వీళ్ళు ఏంటంటే కనిపించరు, సోమరితనం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా కూడా స్టార్టింగ్ ట్రబుల్. వృషభ రాశి వాళ్ళ ఒకరికి, ఈ మకర రాశి వాళ్ళ ఒకరికి కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్టార్టింగ్ ట్రబుల్ తగ్గించుకోవాలి. వీళ్ళు డిసెంబర్ 5 నుండి కూడా జన్మరాహు వల్ల చర్మ రోగాలు వల్ల ఆరోగ్యాలు వస్తే కనుక ఆ యొక్క రాహుకి శాంతి చేసుకోవడం. బంధువులు స్నేహితులు దూరం అవుతారు, కంగారు పడక్కలే, మళ్ళీ వాళ్ళు టైం వస్తే వాళ్ళ దగ్గర అవుతారు. పెద్దానికి కంగారు పడక్కలే, వాళ్ళ దగ్గర అవుతారు. ఈ అమ్మవారిని బాగా ఆరాధన చేయడం, రాహుగ్రహ శాంతి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ యొక్క మకర రాశి వాళ్ళు కనిపించని ఈ యొక్క సోమర్థనాన్ని వదిలిపెట్టాలి. వృద్ధాప్యంలో మాత్రం వీళ్ళకి ధనం ఆ టైంకి అందుతుంది. అందువల్ల వీళ్ళు ఈ రాహుగ్రహ శాంతి చేసుకుని అమ్మవారిని పూజించినట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కూడా ఈ కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ కుంభరాశి వాళ్ళ పాపం చాలా కష్టజీవులు, చాలా కష్టజీవులు. ఎందుకంటే చెప్పాను కదా, వృషభ రాశి వాళ్ళకి పావలా పని చేస్తే రూపాయి వస్తుంది ఫలితం. ఈ కుంభరాశి వాళ్ళకి పాపం రూపాయి పని చేస్తే పావలా వస్తుంది. చాలా కష్టజీవులు వీళ్ళు. ఎక్కువగా కోలముఖంతో ఉంటారు. కోలముఖంగా ఉన్నవాళ్ళు సాధారణంగా కుంభ రాశి వాళ్ళు ఉంటారు. సత్యనారాయణ ఈ పేర్లు ఎక్కువగా ఉంటాయి కదా మన సాంప్రదాయం ఇక్కడ. అందువల్ల వీళ్ళంతా కూడా కష్టజీవులు ఎక్కువగా కుంభరాశి వాళ్ళు. జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ వీళ్ళకి, మెమరీ పవర్. పైకి మాత్రం అమాయకులే కనిపిస్తారు, మంచి మెమరీ పవర్ ఉంటుంది, కోలగా ఉంటుంది ముఖం. ముందు చూపు బాగా ఎక్కువ, కానీ ఎంత చూపు ఉన్నా, ఎంత ఆలోచనలు ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా పాపం కష్టం మాత్రం పడవలసి వస్తూ ఉంటుంది వీళ్ళకి. అదే అనుకుంటూ ఉంటారు, ఇది ఎంత ఆలోచనలు ఉన్నాయి, ఇంత చేశాను, నాకు ఇది అస్తమానం బాధపడుతూ ఉంటారు. మధ్యవర్తిత్వం బాగా చేస్తారు, మీడియేషన్. ఏదైనా గొడవలు తీర్చాలన్నా, ఏదైనా కొనాలన్నా, చెందాలన్నా మీడియేషన్ చేయడంలో బాగా చేస్తారు ఈ కుంభరాశి వాళ్ళు. వీళ్ళు ఎంత గొడవైనా సరే తగ్గించేయగలరు. వీళ్ళు మీడియేషన్ చేశారంటే మధ్యవర్తిత్వం ఇంకా పని అయిపోయినట్టే అనమాట. ఇద్దరు కొట్టేసుకుని కత్తిరించుకున్నారు కేసువాళ్ళని కూడా ఇద్దరు శాంతిపరిచేస్తారు వీళ్ళు. ఆ తెలివితేటలు ఉంటాయి బాగా. ఈ సంవత్సరం పాపం కుంభరాశి వాళ్ళకి మామూలుగానే చికాగ్గా ఉంటే ఈ సంవత్సరం ఇంకా ఏ నర్సని వెళ్ళలేదు, ఈ సంవత్సరం అంతా వెళ్ళదు. అలాగే లగ్నంలో రాహు. ఈ సంవత్సరం బాగోలేని రాశి ఏమిటాయంటే ప్రధానంగా కుంభమీనాలే. ఎందుకంటే వారికి గ్రహస్థితి ఏం సహకరించట్లేదు. ఇప్పుడు మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్లస్ అనేది చెప్పకూడదు, అంతా మైనస్లే ఉన్నాయి ఎక్కువగాను. లగ్నమందు రాహు మైనస్సు, ద్వితీయంలో శని మైనస్సు, అలాగే రేపు జూన్ నుంచి పంచమంలో గురుడు షష్టంలోకి వస్తున్నాడు. ఇవన్నీ కూడా కొంచెం ఈ సంవత్సరం అంత బాగుండదు కుంభరాశి వాళ్ళకి. వీళ్ళు ఆడవాళ్ళని బాగా గౌరవిస్తారు, స్త్రీలంటే బాగా గౌరవం పద్ధతిగా ఉంటారు. అలాగే సమయపాలకులు, టైం టు టైం పర్ఫెక్ట్గా ఉండాలి, టైం మెయింటైన్ చేయాలి అనేటువంటిది. అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్దాం అనుకోరు అన్నమాట. ఆఫీస్ అయినా ఎక్కడికైనా సరే టైంకి వెళ్తారు. అలాగే కళ అన్న, సంస్కృతి అన్న, మన హిందూ ధర్మం అన్న చాలా బాగా ఇష్టపడి దానికి తగ్గ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఈ సంవత్సరం వీళ్ళకి లగ్నమందు రాహు వల్ల హెల్త్ బాగా ఆల్రెడీ పాడై ఉంటుంది. అందుకని దుర్గాదేవిని బాగా ఆరాధన చేస్తూ ఉండాలి. హెల్త్ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. భయం ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటే చిన్న చిన్న వాటికి ఏదో ఎక్స్రే తీయమని చెప్పి కంగారు పడిపోవడం, స్కాన్ తీయమని కంగారు పడిపోవడం ఏం చేయక్కర్లేదు. వీళ్ళకి అంత మేజర్ వచ్చే ఇబ్బందులు ఏం లేవు. జాతకం కూడా చూపించుకుంటూ ఉండాలి. ఎక్కువ భయపడడం ఉంటుంది కనుక భయం తగ్గించుకోవాలి. దుర్గాదేవిని బాగా ఆరాధన చేయాలి. ఈ సంవత్సరం కలహాలు, చికాకులు చెప్పాం కదా, కొంచెం ద్వితీయ శని వలన కుటుంబంలో కూడా చికాకులు, వైరాగ్య భావాలు, దీనివల్ల ఇంట్లో ఉండడం ఎందుకు అని చెప్పేసి తీర్థయాత్రలు చేయడం చేస్తూ ఉంటారు. వీళ్ళు
ఇన్ని బాధలు పడుతున్నా సరే ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. వాడు పలకరించాలి, వాడు పలకరించిన తర్వాతే పలకరిద్దాం అనుకుంటారు. రాముడు మృదు భాషి, మధుర భాషి, పూర్వ భాషి అంటారు రాముడిని. అంటే ఏంటి, ఆయనే ముందర మాట్లాడేబట్ట. అవతల వాళ్ళు మాట్లాడకుండానే సుబ్బారావు బాగున్నారా అని కనిపించిన వెంటనే ఈయనే పెట్ట. వీళ్ళు ఎలా కాదు, అవతల వాళ్ళు పలకరించిన తర్వాతే మాట్లాడతారు వీళ్ళు. అదో లక్షణం ఉంటుంది అందరినీ కూడా. కానీ వీళ్ళు తిట్టినా కూడా అవతల వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. వీళ్ళు పలకరించకపోయినా అవతల వాళ్ళు వీళ్ళనే ఇష్టపడతారు. మిగిలిన వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చినా కూడా వాళ్ళని పక్కన పడేసి వీళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు, ఆ కుంభరాశి వాళ్ళంటే అట్రాక్షన్ ఉంటుంది మకర కుంభాలంటే. అలాగే వీళ్ళు సైకాలజీ బాగా తెలుసు, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళ మొహం ఎలా ఫీల్ అవుతున్నారు ఇత్యాది. సైకలాజికల్గా వాళ్ళు డిప్రెషన్గా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ఏ ఫీలింగ్తో ఉన్నారు, ఇవన్నీ కూడా బాగా కనిపెడతారు కుంభరాశి వాళ్ళు. ఎంత సంపాదించినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఏముండదు. అందులో సంవత్సరం అసలు బాగోలేదు, ధనస్థానంలో శరీరం ఉన్న చేత అసలు బాగోలేదు. వీళ్ళు ధన నష్టం వచ్చింది అనుకోండి, చికాకు కోపం బాగా ప్రదర్శిస్తారు. ఏదైనా డబ్బు పోయిందనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉంచరు, చికాకుగా ఉంటుంది. అటువంటి కొంచెం కోపాలు తాపాలు తగ్గించుకోవాలి. ఈ సంవత్సరం చర్మ రోగాలకి ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా గడ్డి ధరిస్తే చాలా మంచిది. అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది. కొబ్బరి బొండాలు ఒక 18 బొండాలు కాలువలో వేస్తే రాహుశాంతి జరుగుతుంది. అలాగే మినపరొట్టె కనుక మురికి నీటిలో వేస్తే రాహు యొక్క దోషం పోతుంది. చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చల్లని నీళ్ళలు ఇచ్చినా కూడా, ఆయన దర్శనం చేసుకున్నా కూడా రాహు యొక్క దోషం పోతుంది. అలాగే ఏళ్ళు నడిచిన ధనస్థానంలో ఉన్నాడు కనుక మందపల్లి వెళ్ళడం, వాడపల్లి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం ఇత్యాది శాంతులు చేస్తే వీళ్ళు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి. అందువల్ల శనికి రాహుకి కూడా శాంతి చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలన్నీ కూడా మీనరాశిలో వస్తాయి. మీనము అంటే చేప. వీళ్ళు చేపలాగా, అంటే చేపలు అందంగా ఉంటాయి కదా, అలాగా వీళ్ళ కళ్ళు మీనాక్షి అంటారు అమ్మవారిని. అంటే మీనముల వంటి కళ్ళు కాదు అని, చేపల వంటి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. మీకు కళ్ళు అందంగా ఉన్నాయంటే వాడు మీనరాశి అని చెప్పేయచ్చు, అంతలాగా ఉంటాయి. వీళ్ళకి స్పెషల్గా కనిపిస్తారు కళ్ళతోటి, చాలా అందంగా ఉంటాయి. వీళ్ళు కన్యారాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు బాగా అందంగా ఉంటారు. వీడి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ మీనరాశి వాళ్ళు బాగా సౌందర్యంగా ఉంటారు, సౌందర్య ఉపాసకులు కూడా. అంటే అందం ఎక్కడుందో బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు కూడా. అలాగే ఆత్మస్థైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. నేను చేసేయగలను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే చొరవ కూడా ఎక్కువ, నేను చేస్తాను అని కొంచెం చొరవ తీసుకుని తనకు తెలియని విషయాన్ని కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. నిజాయితీగా ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా రాబడి కన్నా బాగా ఖర్చు ఎక్కువ. ఇంకా ఒకసారి ప్రెస్టేజ్ ఇష్యూ పోయి రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ సంవత్సరం పాపం వీళ్ళకి జన్మ శని ఆల్రెడీ 3.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. ముందర రాశి, తన తర్వాత రాశి. ఆల్రెడీ శని మీనంలోనే ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, సొంత ఇంటూ ఉన్నాడు. అందువల్ల అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చు. మీనరాశి వారికి సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళు పిరికితనంగా ఉంటారు. ధైర్యం లోపల ఉన్నప్పటికీ కూడా కొంచెం కనిపించడానికి పిరికితనంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రపంచంతో పని లేదు. తను ఏమనుకుంటున్నారో తన పని ఏదో తన అలా వెళ్ళిపోవడం తప్ప గుడ్డది చేరపోయినట్టుగా ప్రపంచంతో పని లేదు. అలా వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అలాగే ఊహాశక్తి, 6th సెన్స్ బాగా పనిచేస్తుంది, బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు ఇందాక మీరు చెప్పాను చేపలు, మీనం అంటే చేప అని చెప్పాం కదా. అందువల్ల వీళ్ళకి ఇంకోటి టెక్నిక్ ఏంటంటే, నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో వీళ్ళ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అంటే సముద్ర తీరాలను, నదీ తీరాలను వీళ్ళు చేసే బిజినెస్ ఏమైనా ఉంటే ఇంకా వాటికి సంబంధించిన బిజినెస్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ తీరంలో ఉన్నా కూడా వీళ్ళకి బాగా బలంగా ఉంటుంది. అంటే మైండ్ బాగా ఫాస్ట్గా పనిచేసి వీళ్ళకి బాగా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. మన మీనరాశి వాళ్ళు ఫారెన్ సంబంధించిన బిజినెస్ కానీ, ఫారెన్లో ఉండడం కానీ, సాఫ్ట్వేర్ సంబంధించిన దాంట్లో ఫారెన్లో ఉండడం కానీ ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళకి జూన్ 6 నుండి మర్చిపోవద్దు. ఇప్పటిదాకా పాపం మీనరాశి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, అది వాస్తవం. ఈ వీళ్ళకి శుభవార్త ఏంటంటే జూన్ 6 నుండి కూడా గురుడు పంచమంలోకి వెళ్తున్నాడు.
అది చాలా శుభవార్త, మామూలు శుభవార్త కాదు. ఎందుకంటే గత 2.5 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కూడా నలిగిపోయి చాలా బాధలో ఉన్నారు మీనరాశి వాళ్ళు. 190 మంది అలాగే ఉన్నారు. ఎందుకంటే 10 మంది జాతక ప్రభావం వల్ల బాగుండొచ్చేమో తప్ప ఈ మీనరాశి వాళ్ళకి ఎవరికి బాగోలేదు. కానీ వాళ్ళ శుభవార్త ఏమిటయ్యా అంటే రేపు జూన్ 6 నుండి కూడా పంచమంలోకి శని వెళ్తున్నాడు. ఆ పంచమంలో శని వెళ్ళడం వల్ల అన్ని భాగ్యాలు ఇస్తాడు. వివాహం చేస్తాడు, సంతానం అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు అనుమానం లేకుండా. అలాగే వాహనం కొనుక్కోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ అన్నీ ఇంకా ఏ రకంగా చూసినా పంచమంలో గురుడు వెళ్తే వీళ్ళకి రేపు జూన్ 6 నుండి సంవత్సరం వరకు కూడా అద్భుతమైనటువంటి రోజులు. మిగతా ఈ ఏలినాడు శని వల్ల వచ్చే దోషాలు, వ్యయరాహు వల్ల వచ్చే దోషాలు అన్నీ పోతాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే రేపు డిసెంబర్ 6 నుంచి కూడా రాహు లాభంలోకి వెళ్తున్నాడు. అందువల్ల విదేశీయానం, విదేశీ పెట్టుబడులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు లెక్చరర్ ఉద్యోగాలు అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి అనర్గళంగా ధారాళంగా మాట్లాడే శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందరినీ కూడా వీళ్ళు నమ్మకూడదు, గమ్మును నమ్మేస్తారు. అందువల్ల సాధారణంగా ఆచితూచి అడిగేసి ప్రతివాడిని నమ్మేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నతనంలో కూడా ఎక్కువ గండాలు ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళకి గండంతో ఉంటారు. చిన్నతనంలో జలగండం అని, అలాగే పడిపోవడం కానీ ఇత్యాది గండాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకు ఉంటాయి. అందుకని మీనరాశిలో పిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు. అలాగే శరీరంలో బలహీనమైనటువంటి ఆలోచనా శక్తి, ఒక్కోసారి మెంటల్ రిజాల్వ్నెస్ అనమాట, వాళ్ళకి తెలియకుండానే తగ్గించుకోవడం, బాధపడడం, ఏడుస్తుండడం ఇత్యాది తెక్క పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు కంగారు పడిపోకూడదు. వాళ్ళు చంద్ర ఆరాధన చేయాలి. అటువంటి ఇబ్బందులు వస్తే కనుక రోజు రాత్రి వేళ చంద్రుని దర్శనం చేసి నమస్కారం చేసుకోవడం, చంద్రుడు శాంతి చేసుకోవడం, బియ్యం దానం చేయడం ఇత్యాదివన్నీ చేస్తూ ఉండాలి. మనం జన్మలగ్న పత్రిక అంటే పుట్టినటువంటి డే టు టైంను బట్టి మేము వేసిస్తాం, అది మాలాంటి వాళ్ళందరూ వేసిస్తారు. అవి చూసుకుని వాటితో కూడా కంపేర్ చేసుకుని రెండు కూడా సైబిలిటీనెస్గా చూసుకుని మనం ఏ నిర్ణయం తీసుకుని శాంతి చేసుకోవాలి. ఈ మీనరాశి వాళ్ళు శనికి రాహుకి శాంతి చేసుకుంటే రేపు జూన్ 6 నుండి కూడా విశేష రాజయోగాలన్నీ ఉన్నాయి. వీరు మరింత ఆనందంగా ఉండడం కోసం అమ్మవారిని బాగా ఆరాధన చేసి ఈశ్వరాభిషేకం చేసుకుంటే, ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి. శుభం.